సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ చదువమ్మా. కాబట్టి నీవు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపుల్లో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఇది దావీదు గురించి చెప్తున్నటువంటి మాట. దావీదు యొక్క పూర్వపు స్థితి, దావీదు ప్రస్తుతము కలిగినటువంటి స్థితి, ఈ రెండింటి మధ్యన ఏం జరిగింది? ఆ పూర్వపు స్థితి ఏమిటంటే గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ గొర్రెల దొడ్డులో నుండి తీయబడినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని యొక్క జనులైనటువంటి ఇజ్రాయేలుల మీద మరి అధిపతిగా నియమించబడ్డాడు. ఇది దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట దావీదు కొరకు. 89వ కీర్తన 20వ వచనంలో 89వ కీర్తన 20వ వచనంలో నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించుచున్నాను. చూడండి, దేవుడంట సేవకుడైన దావీదుని కనుగొన్నాడంట, పరిశుద్ధ తైలముతో అతన్ని అనాయింటింగ్ అభిషేకిస్తూ ఉన్నాడంట. కనుగొని అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. దేవుని చేత కనుగొనబడి, దేవుని చేత గుర్తించబడి, దేవుని చేత మరి కనుగొనబడినటువంటి వ్యక్తిగా ఇది దావీదు గురించి చెప్పబడుతుంది. కనుగొన్న తర్వాత దేవుడు చేసిన పని ఏమిటంటే దావీదుని అభిషేకించాడు. కనుగొనడానికి ముందు దావీదు యొక్క స్థితి ఏమిటంటే గొర్రెల దొడ్డలో మరి మందను కాసుకునే స్థితి. కనుగొన్న తర్వాత దేవుని చేత అభిషేకించబడిన తర్వాత దావీదుకు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే దేవుని జనులైనటువంటి ఇశ్రాయేలుల మీద అతిపెద్దగా ఏర్పరచబడడం. ఇది దావీదు జీవితంలో జరిగినటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యం. అందుకనే మనం ఆరాధనలో పాడుకున్నాం, ఘనమైనవి నీ కార్యములో నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవైన కార్యాలు అలాగా జరిగినప్పుడే ఆయన కార్యాలను ఘనమైనటువంటి కార్యాలుగా చెప్పుకోగలుగుతాం. యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం కూడా పెద్ద విషయం కూడా కాదు. కానీ గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వ్యక్తి సింహాసనం నిర్వహించడం ఖచ్చితంగా ఘనమైన కార్యమే, ఘనమైనటువంటి కార్యమే. ఇది ఎలా సాధ్యమైందంటే నేను కనుగొన్నాను, అతన్ని అభిషేకించుకున్నాను. అంటే అభిషేకపు శక్తి దావీదులో బలముగా పనిచేస్తాం. అభిషేకపు శక్తి దావీదులో బలంగా పనిచేస్తాం. లవ్ ఎవాంజలిస్ట్ మినిస్ట్రీస్ అని ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అతని ఫోటో ఉంటే పెట్టిన ఆయన. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే అభిషేకించబడిన వాళ్ళలో ఏం పని చేస్తుందంటే అభిషేకించబడినటువంటి వ్యక్తి పని చేయడు. ఎవరు పని చేస్తుంటారంటే అభిషేకం పని చేస్తూ ఉంటారు. అభిషేకించబడిన వాళ్ళు, నేను సపోజ్ అభిషేకించబడ్డాను అనుకోండి, ఇక అభిషేకించబడిన నేను నా వ్యక్తిగతంగా నేను పనిచేయడానికి అవదు. దేని ద్వారా పని చేస్తుంటానంటే అభిషేకం ద్వారా. అభిషేకమే నాలో పని చేయిస్తూ ఉంటుంది. అది ఏమైనా సరే అభిషేకమే నాలో పని చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే ఒక్కసారి అనాయింట్ చేయబడినటువంటి వ్యక్తితో
అభిషేకం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అభిషేకించబడిన వ్యక్తికి మాత్రం కూడా పనిచేయడు. అంటే అభిషేకించబడిన వాడు వ్యక్తిగతంగా మరుగుపరచబడతాడు. అభిషేకము మాత్రమే ఎప్పుడు కూడా అతడి పక్షంగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు దావీదు విషయంలో కూడా అదే జరిగింది. అభిషేకించబడినటువంటి వ్యక్తి దావీదులో ఇంకేమాత్రం కూడా దావీదు యొక్క పూర్వస్థితి లేదు. ఇప్పుడు ఏముందంటే అభిషేకపు స్థితి దావీదులో పుష్కలంగా పనిచేస్తూ ఉంది. మనము కూడా అభిషేకించబడిన వారమా కాదా అని గత వారం చెప్పాను. ఈ మాటల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే 1 కొరింథీ 1:21 పౌలు వారు చెప్తున్నటువంటి మాట అక్కడ మనకు అర్థమవుతుంటుంది. అంటే నేను అభిషేకించబడిన వాడనే క్రీస్తు యొక్క మాటను మీతో చెప్తున్నటువంటి సారాంశాన్ని పౌలు వారు వ్యక్తం చేస్తుంటారు. 1:21 1 కొరింథీ దేవుని యొక్క జ్ఞానానుసారముగా మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా నాకున్నటువంటి అభిషేకం ఏంటంటే మీతో కూడా నిలిచి ఉండడానికి. అంటే మీతో అంటే కొరింథీ సంఘం, ఇక్కడ మీతో అంటే ఓలివే సంఘముతో నిలిచి ఉండడానికి దేవుడు నన్ను ఏం చేశాడటండి? అభిషేకించుకున్నాడు. అభిషేకము నాలో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సేవ చేయగలుగుతున్నాను. అభిషేకం నాలో పని చేయకపోతే నేను ఖచ్చితంగా ఈ సేవను ఎప్పుడో విడిచిపెట్టేసేవాడిని, అందులో ఏ సందేహం లేదు. అభిషేకము నాలో పుష్కలంగా పనిచేస్తుంది కాబట్టి శ్రమ అయినా, ఇబ్బంది అయినా, అవిధేయత అయినా, ప్రతికూలతలైనా, నలిగిపోతున్నటువంటి స్థితి అయినా మీరు చూస్తూ ఉన్నారు. నష్టమైన, లాస్ అయినా రెండు ఒకటే. 100-200 రూపాయలు కాదు, వేల రూపాయలు, లక్షల రూపాయలు నష్టపోతున్నా చేయగలుగుతున్నామంటే అది కేవలము అభిషేకం. రెండోది, మీరు కూడా అభిషేకించబడిన వారే. 1 యోహాను 2:20 యోహాను రాసిన మొదటి పత్రిక 2:20 అయితే మీరు ఎవరంటండి? పరిశుద్ధుల చేత అభిషేకించబడిన వారు. మాకున్నటువంటి అభిషేకాన్ని మీకు నేను అభిషేకంగా అనేక పర్యాయములో తైలాభిషేకం చేస్తున్నాం, పరిశుద్ధ అభిషేకం చేసి ఉన్నాం, అనాయింటింగ్గా అనేక పర్యాయములు ప్రకటన చేసి ఉన్నాం. కాబట్టి మీరు కూడా అభిషేకించబడిన వారే. ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఈ అభిషేకము మనలో ఎలా పనిచేస్తాం? అభిషేకపు శక్తి ఏమిటి? అభిషేకపు స్థితి ఏమిటి? వీలైనంత చెప్తా, మీతో అది వచ్చే వారానికి దాచిపెడతా. హల్లెలూయా. కాబట్టి సమయము ఎక్కువ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఈ వారం నుంచి వీలైనంత వరకు తక్కువ సమయంలోనే ముగించాలనుకుంటున్నా. నా మీద ఒక అపవాదం ఉందండి. ఏంటి అపవాదం? ఎక్కువసేపు వాక్యం చెప్తానే నా అపవాదం. నా ఉద్దేశం ఏంటి? ఎక్కువసేపు వాక్యం చెప్తే, ఇంత వాక్యం చెప్తే ఎంతో కొంత మీలో పని చేయాలి. ఇంత అన్నం పెడితే ఎంతో కొంత మీ కడుపులోకి వెళ్తుంది కదా అని అలాగైతే అమ్మ అనుకుంటుందో, తల్లి అనుకుంటుందో, అలాగా ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి నేనేం చేస్తుంటానంటే, ఎంత వాక్యం చెప్తే అందులో ఏదో ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది కదా. అప్పుడు అంత ప్రయాస. నిజానికి ఈ సింపుల్ ఒక వచనం తీసుకుంటే నేను ఈజీగా 45 నిమిషాలు చెప్పేయగలను, వితౌట్ ఎనీ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ సిద్ధపాటు లేకుండా చెప్పేయగలను. దేవుడు అంత కృప ఇచ్చాడు, అంత భాగ్యాన్ని ఇచ్చాడు. అలా చాలాసార్లు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, అంటే నాకు సమయం లేదు, నిజంగా సమయం లేదు. నిన్నటి దినాన్ని అంతా కూడా హైదరాబాద్లో ఉన్నాను. రాత్రి వచ్చినట్టు 10 అయింది. ఎంతటి సమయంలో కూడా మీకు అందించవలసినటువంటి పుష్కలమైనటువంటి ఆహారం అందించకపోతే, మొదటి ద్రాక్షారసం కంటే కూడా వెనకిచ్చినటువంటి ద్రాక్షారసం బాగుందని అన్నారు పెళ్లిలో. మా పాస్టర్ గారు ఏంటి, మొన్న ఆదివారం పుష్కలమైన రుచికరమైన ద్రాక్షారసం ఇచ్చారో, ఈసారి ఏంటి పలసనైన ద్రాక్షారసం ఇచ్చారని మీరు అనకూడదని నా సిద్ధపాటుని ఎక్కడ కూడా నేను తక్కువ చేసుకోలేరు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయనను నేను ఇలాగే అంటాను, ఏది త్వరగా ముగిస్తానని, కానీ ముగించను. ఏమండి? కాబట్టి అలాగే మిమ్మల్ని ఊరిస్తూ ఉంటాను అంతే.
మా పాస్టర్ గారు చెప్పారు త్వరగా అయిపోద్దులని అనుకోవడమే మనసులో. కానీ అమ్మ తినకపోతే ఊరుకుంటుందా అండి? జాబిల్ని చూపించి తినరా అంటది. అది చూపించి చందమామ రావే జాబిల్లి రావే అని చందమామ రావే జాబిల్లి రావే అని చెప్తారు, తినిపిస్తారు కదా. ఇది జరగకపోతే అప్పుడు ఏం చేస్తుందండి చెప్పండి? ఒక్కడేసి నీకోసం పెడుతుంటా, నీకోసమే కదా అని 4 వేస్తే బేరమంటే నోట్లో కుక్కేద్దాం అనమాట. అది తల్లి యొక్క ప్రేమ అలాగ ఉంటారు. అంటే మరి సేవకుడిగా మీ పట్ల నాకున్నటువంటి ప్రేమ అలాంటిది. అంటే మీతో నా అభిషేకాన్ని పంచుకుంటున్నాను. క్రీస్తునందు ఉన్నటువంటి ఈ స్థితిని మీతో నేను మరి కలిగి ఉన్నానని పౌలు చెప్తున్నట్టుగా ఈ అభిషేకాన్ని నిలుపుకుంటూ పరిచర్య చేస్తున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, నీ వలే నా వలే సామాన్య మనుషుడు ఎవరంటే ఏలియా. నీ వలే నా వలే సామాన్య మనుషుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏలియా యొక్క ప్రస్తావన మనం చూస్తే గనక యాకోబు పత్రిక, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అక్కడ ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అంటే నీ మాదిరి నా మాదిరి మనందరి మాదిరి మనం ఎలాంటి మనుషులమో ఏలియా కూడా అలాంటి మనిషే. అయితే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. ఏం చేశాడండి? ఆసక్తితో ప్రార్థన. ఆసక్తిలో ఏం దాగుందో తెలుసా? ఆసక్తిలో ఏం దాగుందండి? శక్తి దాగు. ఆసక్తిలో ఏముందండి? శక్తి దాగు. అంటే ఏలియాకు ఉన్నటువంటి స్థితిని మనం చూస్తే అతడికి ఉన్నటువంటి ఆసక్తే అతన్ని శక్తివంతుడిగా మార్చింది. నిజానికి సంసోను అభిషేకించబడ్డాడు. నాజీరు వ్రతం చేత తల్లి దర్శనము పొందుకుంది. నీకు పుట్టబోయేవాడు ఇలాగ నాజీరు వ్రతం చేయబడిన వాడిగా ఉంటాడు. అతడు అభిషేకించబడినవాడు. అభిషేకము ఎక్కడండి? తల్లికి దర్శనం కలిగినప్పుడే ఎవరిలోకి వచ్చిందండి? సంసోన్లోకి వచ్చింది. ఈ అభిషేకాన్ని మనం చూస్తే దావీదుకి ఎవరు అభిషేకించారండి? సమూయేలు అభిషేకించారు. కానీ మరి సమూయేలుని ఎవరు అభిషేకించారో? సమూయేలుని ఎవరు అభిషేకించలేదు. సమూయేలుకి వచ్చినటువంటి అభిషేకాన్ని మనం చూస్తే తల్లి తన ప్రార్థనలో నా కొడుకుని ఇలా పెంచుతాను, ఇలా ప్రతిష్ఠించుకుంటాను, ఇలాగ నా కొడుకుని నీ కోసము మరి అర్పించుకుంటానని ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన బట్టి సమూయేలు ప్రత్యేకించబడ్డాడో, సంసోను ఏదైతే వ్రతము కలిగి ఉన్నాడో అదే వ్రతంలో సమూయేలుని పెంచింది. ఏ వ్రతం అది? నాజీరు వ్రతంలో పెంచింది సమూయేలుని కూడా. కాబట్టి తల్లి యొక్క ప్రార్థన బట్టి సమూయేలు ఆ వ్రతంలో పెరిగాడు. ఆ నాజీరు యొక్క వ్రతంలో పెరిగినటువంటి ఆ శక్తిని సమూయేలు కలిగి ఉన్నాడు. సమూయేలుని ఎవరు అభిషేకించలేదు. సమూయేలుకి పిలుపు ఉంది. సమూయేలుకి పిలుపు ఉంది, కానీ అభిషేకము ఇవ్వలా. ఎలాగొచ్చింది మరి సమూయేలుకి? అది కూడా చూద్దాం, అది తర్వాత సంగతి. ఇప్పుడు ఇక్కడ వాక్యం చూద్దాం. అహరోన్ని అభిషేకించమని ఎవరికి చెప్పారు? మోషేకి చెప్పారు. అహరోను కుమారులను అభిషేకించమని ఎవరికి చెప్పారు? మోషేకే చెప్పారు. యాకోబు తన ప్రార్థన చేసినటువంటి స్థలమును ఇది దేవుని యొక్క సన్నిధిని గుర్తించి అక్కడ రాయిని ప్రతిష్ఠించి అక్కడ తైలము పోసి అభిషేకించాడు. ఆ స్థలమునకు, మందిర స్థలమునకు తైలాభిషేకం చేశాడు. మన మందిరానికి కూడా మనం తైలాభిషేకం చేశాం. సుమారుగా ఎన్ని వారాలండి? 7 వారాలు మనము తైలాభిషేకం చేసే మందిర ప్రాంగణం. ఈ మందిర ప్రాంగణంలో ఏముందంటే అభిషేకం ఉంది. కాబట్టి ఇక్కడ వెర్రి వేషాలు వేస్తే కుదరదు. ఇక్కడ వెర్రి వేషాలు వేస్తే కుదరదు. ఇక్కడ ఏముందండి? అనాయింటింగ్, అభిషేకం ఉంది. అభిషేకపు పూర్ణులు ఇక్కడ ఉన్నారు. అభిషేక స్థలం ఇక్కడ ఉంది. అభిషేకము చేసేటటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అభిషేకం మాటలు ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే అంతే జాగ్రత్తగా రావాలి. ఏంటండి ఇది? అభిషేకపు స్థలమని గుర్తించి యాకోబు అభిషేక స్థలాన్ని గుర్తించి భయపడిపోయాడు. ఇది దేవుని యొక్క మందిరం మీద, దేవుడు నివసించే స్థలమే తప్ప మరొకటి కాదని భయపడ్డాడు. ప్రియ సహోదరుడా, మనము కూడా యాకోబులాగా రావాలి. యాకోబులాగా రావాలి. చూడండి, అభిషేకాన్ని చూస్తే సమూయేలు విషయంలో
లేదు. శాంసన్ విషయంలో తల్లి ఆ దర్శనం అప్పుడే ఇలా పుడతాడు, ఇలా ఉంటాడు. ఇక్కడ సమూయేలు విషయంలో తల్లి ఇలా పెంచుతానని తల్లి తీర్మానం చేసుకుంది. ఇక సౌలు విషయంలో నా జనుల మీద రాజుగా ఉండాలని దేవుడు ఉద్దేశించి సమూయేలు చేత సౌలుని అభిషేకించుకున్నాడు. దావీదుని కూడా సౌలు తర్వాత రాజుగా ఉండాలని అభిషేకించుకున్నాడు. ఈ అభిషేకము ఆ మనుషుల మధ్యలో లేదా ఆయా స్థితిగతుల మధ్యలో ఒక్కొక్క ఇదిలో ఒక్కొక్క రూపంలో పనిచేస్తూ ఉంటారు. దావీదుకి రాజుగా అభిషేకము, సౌలుకి రాజుగా అభిషేకము, అహరోనుకి యాజకుడిగా అభిషేకము, సంసోనికి న్యాయాధిపతిగా అభిషేకము, సమూయేలుకి న్యాయాధిపతిగా అభిషేకము. ప్రియ సహోదరుడా సహోదరి, నాకు సేవకుడిగా అభిషేకము, మీకు విశ్వాసిగా అభిషేకం. ఈ అభిషేకపు శక్తి మరి మనం ఎలా నిలుపుకుంటున్నాం? ఏలియా చూస్తే మామూలు మనిషే. ఏలియా తన యొక్క అభిషేకపు శక్తిని ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడండి? గత వారం చెప్పుకుంటూ వస్తున్నా. ఎలీసాకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలీసాకి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ అభిషేకము ఎలీసా నుండి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? యాహూగా ట్రాన్స్ఫర్ అయింది. ఏలియా ఏదైతే ఉద్దేశమును కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము ఎలీసాలోకి, ఎలీసా నుండి యోహులోకి వచ్చి యోహులో ఆ అభిషేకము తీవ్రంగా పనిచేయడం వలన ఆహాబు యొక్క సంతతి అంతటిని కూడా యోహు తుదముట్టించేటంత వరకు ఆరిపోలేదు. ఏలియాలో ఉన్న అభిషేకం ఎవరికి వచ్చిందండి? ఎవరికి? ఎలీసాలో ఉన్న అభిషేకము ఇప్పుడు మరి ఏలియాకి అభిషేకం అలాగ వచ్చింది. ఏలియాని ఎవరు అభిషేకించారో ఇది మనం ఆలోచన చేయాలి. ఈ అభిషేకం శక్తి పొందుకోవడానికి ఏలియా ఏ విధంగా అభిషేకించబడ్డాడు? ఎవరైనా చెప్పగలరా? ఒక మంచి బహుమానం ఇస్తాను. ఏలియాని ఎవరు అభిషేకించారో రిఫరెన్స్ చెప్పాలండో ఏదో చెప్పేసి దేవుడు అభిషేకించాడండి. మనం తెలివైన, మనం చాలా తెలివితేటలు ఉంటాయి మనకి. దేవుడు అభిషేకించాడండి అంటారు. అలా చెప్తే కుదరదు, రిఫరెన్స్ చూపించాలా. నాకు కనపడలేదు అక్కడ. ఒకవేళ మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. దేవుడో లేకపోతే ఇంకొక రాజో ఇంకొకటి ఎవరో అభిషేకించారని చూపిస్తే, ఓహో దేవుడు నాకు బయలుపరచలేదు, మీకు బయలుపరిచాడు దేవుడని మీకేం చేస్తాం? దండేసి దేని స్తోత్రం కలిగిన కాక సన్మానిస్తాం. దండేసి దండం కాదు, సన్మానిస్తాం. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యంలోకి వెళ్దాం. సొమ్రోన్ని కట్టించినటువంటి రాజు పేరు చెప్పాలి. ఇప్పుడు మీ అందరికీ చెప్పాను. మీకు దంతపు చెక్కల చేత కట్టించాడు తెల్లటి భవనాలో. సొమ్రోనుకి రాజుగా అతడు మంచి సొమ్రోన్ని రాజధానిగా చేసుకుని ఇజ్రాయెల్ ఉత్తర భాగానికి రాజధానిగా చేసి దాన్ని పరిపాలించడానికి సొమ్రోన్ని ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర ఆ కొండను కొన్నాడు. ఆ కొండను కొని ఆ కొండని గుర్తు వస్తున్నట్టు ఉంది కదా ఎక్కడ కదండి, మీ అందరికీ గుర్తు వస్తున్నట్టు ఉంది కదా. హల్లెలూయా. అప్పుడప్పుడు ఇలాగే మీ వాక్యం మర్చిపోతున్నారా, గుర్తుంటుందా లేదని చెప్పడం కోసమే. వెరీ గుడ్. ఒమ్రి అనేటువంటి రాజు ఏం చేశాడంటే సొమ్రోని కట్టించాడు కదా. ఈ సొమ్రోని రాజధానిగా చేసుకుని మరి ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఉత్తర భాగాన్ని బాగా పరిపాలిస్తున్నటువంటి రోజులు అతడు మంచి కట్టడాలు కట్టించాడు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి వాక్యం. ఈ ఒమ్రికి ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుక్కి వయసు వచ్చింది, పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుంటే ఇజ్రాయెల్ దేశంలో కానీ యోధా దేశంలో కానీ పెళ్లి కూతుర్ని ఎతకడం మానేసి మరొక చోట ఎతకడం ప్రారంభించాడు. ఆడికి పోయి ఒక పెళ్లి కూతుర్ని తెచ్చుకోవాలనుకున్నాడు. సంబంధం కుదుర్చుకున్నాడు. పిల్ల పేరు పెంటమ్మ. మళ్ళీ చెప్పండి. పిల్ల పేరు పెంటమ్మ. నిజం, జోక్ కాదు. ఆశయం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. పెంటమ్మ. ఈ పెంటమ్మ ఈ రాజుకి బాగా నచ్చేసింది. డాడీ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటా, ఇంకో పిల్లనే చేసుకో. మరి అందం అలాంటిది, ఆమె యొక్క రూపం అలాంటిది, ఆమె యొక్క ఆకర్షణ అలాంటిది. కాబట్టి పెళ్ళి ఇదిగా మేకప్ వేస్తారమ్మా. పెళ్లి చూపులో మేకప్ వేస్తారు. మరి పెద్దోడు లేడా? దేనికి స్తోత్రం. పెళ్లినాటి ప్రమాణాలని వాక్యం వచ్చే శుక్రవారము. పెళ్లినాటి ప్రమాణాలు వచ్చే వారం శుక్రవారం ఏంటండి మనది? స్పెషల్ ఫ్యామిలీ
స్పెషల్ ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ కదా, పెళ్లినాటి కుటుంబంలో పెళ్లినాటి ప్రమాణాలు చాలా అవసరం. కాబట్టి ఆ వాక్యం చెప్పాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను. దేని స్తోత్రం. ఆ రోజు చెప్పుకుందాం ఏది పెళ్లినాటి ప్రమాణాల గురించి. మీరు అందరూ చేశారా లేదా? అందరూ చేశారు కదా, పెళ్లినాటి ప్రమాణాలు చేశారు. ఇవన్నీ గుర్తు చేయకండి సార్ మాకు ఇప్పుడు అంటారేమో మా నవీన్ లాంటిలో. అవన్నీ కూర్చోండి మా పాస్టర్ గారు చెప్తే చేసాము అవన్నీ తిద్దండి అంటారు. లేదు, మీరు అందరూ కూడా ప్రమాణాల్లో ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. ఏం నోరు రావట్లేదా? సీదోను రాజు దగ్గరికి పోయి ఈ ఒమ్రీ తన కొడుక్కి సంబంధం కుదుర్చుకున్నాడు. ఈ సీదోను రాజు తన యొక్క కుమార్తెకి ఏం పేరు పెట్టాడంటే పేడగుట్ట లేదా పెంటమ్మ. పేరేటండి? నవ్వులాట్లాగా ఉంటుంది మీకు వాక్యం అదే. ఏమి సరే పేరుతో ఏముందిలే, పిల్ల బాగుంది. చాలా మందికి పేరుతో ఏముందిలే, పిల్ల బాగుంది డాడీ చేసుకుంటాను అన్నాడు. దేని స్తోత్రం. అరే నీవు పెళ్లి చేసుకోవడమే కావాలరా నాయన, నా నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఈ ఒమ్రీ తన కొడుకు ఏం చేశాడంటే పెళ్లి చేశాడు. ఎవరండి ఈ రాజు? తూరు సీదోముల రాజు. తూరు ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకం. తూరు సీదోముల గురించి యెహెజ్కేలు గ్రంథము బైబిల్ అధ్యాయం చేస్తున్నప్పుడు తూరు సీదోముల గురించి చెప్పాను. దానియేలు గ్రంథం బైబిల్ స్టడీలో చెప్తున్నప్పుడు అది ఎప్పుడో సంవత్సరాల క్రితం అయిపోయిందండి, ఇప్పుడు గుర్తాను. అంటే ఇప్పుడు దానియేలు యెహెజ్కేలు గ్రంథం తెగతిరిగేస్తున్నారు. దేని స్తోత్రం. రండి నేను చెప్తా. అప్పుడు చెప్పా తూరు సీదోములు ఇజ్రాయేలులకు వ్యతిరేకం, ఇజ్రాయెల్ రాజ్యాలకు వారు వ్యతిరేకం. ఎందుకంటే వీరు దేవుడు అనేటువంటి యెహోవాను ఆరాధిస్తారు, వారు అన్య దేవతలు బయలు దేవతలను ఆరాధిస్తారు. వారి యొక్క దేవత పేరు అసూరాదేవి. ఏం పేరండి? అసూరాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి వారికి పొంతన కుదరదు, వీరికి వారికి ఏమాత్రం కూడా సఖ్యత కుదరదు. అలాంటి దేశపు రాజు అయినటువంటి ఎత్సాయాలు ఎవరండి? ఎత్బయల్ దగ్గరికి పోయి తాకింద బావొత్తే ఎత్బయల్ రెండమ్మా, దేనికి స్తోత్రం కలుగును గాక. ఎత్బయల్ దగ్గరికి పోయి రండి, ప్రైజ్ ది లార్డ్, రండమ్మా రండి. ఎత్బయల్ దగ్గరికి పోయి అరే మా కొడుకు పెళ్ళిడు వచ్చింది, సంబంధం చూడాలి, సంబంధం చూస్తున్నా, మీ కూతురు ఉంది కదా అని చెప్పేసి అంటే అతడు కూడా ఏం చేశాడు? అతడు రాజు, ఇతడు రాజే కాబట్టి సంబంధం వాదా జరిపోయింది. ఏ వాదా? రాజు అనే వాదా. చూస్తూ ఉంటాంగా, అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి. వాదాలు చూస్తుంటారుగా, వాడికి ఎంత ఉంది, మా కూతురికి ఎంత ఉంది చూస్తారుగా, పెంచిన తర్వాత పోషించుకుంటాడా లేదా చూస్తారుగా, ఇవన్నీ చూస్తారు. పెళ్లినాటి ప్రమాణాలు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. మ్యారేజ్ కుదిరిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఏం చేస్తుందంటే వస్తూ ఆ అసురాదేవి యొక్క విగ్రహాలని, అసురాదేవిని ఎక్కడ తీసుకొచ్చిందంటే ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొచ్చింది. అప్పుడు వరకు చాలా అందంగా ఉంది, అప్పుడు వరకు చాలా చూడముచ్చటగా ఉంది. చూస్తే అబ్బా పేరే పెంటమ్మ కానీ పిల్ల మాత్రం పరిమళ తైలమే అన్నట్టుగా పాపం ఈ రాజులు ఆ రాజు కొడుకు అనుకున్నారు. ఎప్పుడైతే ఆ పిల్ల అయిపోయిందో ఆమె విగ్రహాలను పట్టుకుని వచ్చింది. వస్తూ 850 మందిని బయలు ప్రవక్తల్ని తీసుకొచ్చింది అక్కడికి, ఇజ్రాయెల్ దేశానికి. ఎంతమంది అండి? 850 మంది బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది. అందులో 450 మందిని బయలు దేవతనికి ప్రవక్తలుగా నియమించింది. 400 మందిని అసూరాదేవికి ప్రవక్తలుగా నియమించింది. అసూరాదేవి అనేటువంటి దేవతకి 400 మందిని అలాగా ప్రవక్తలుగా నియమించింది. వెలసి ఎంతమంది అండి? 850 మంది ఆ పెళ్లి కూతురు. పెళ్ళి అయిపోయింది కదా, పెళ్లి కూతురు కాదు. ఇప్పుడు ఏమైపోయింది? రాజుకి పిల్లం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు? ఈవిడ రాణి అయిపోయింది. ఈ రాణి గారు 850 మందిని నియమించి పోషిస్తూ ఉంది. వాళ్ళ చేత విగ్రహారాధన సంబంధమైనటువంటి పనులన్నీ చేయిస్తూ ఉంది. ఇక రాగానే ఆమె యొక్క ఉగ్రరూపం చూపించింది. అప్పటి వరకు నేను పెళ్లి కూతుర్ని పెళ్లి మండపంలో ముసుగేసుకున్నటువంటి పెళ్లి కూతురు ఒక్కసారిగా అత్తారింటికి రాగానే ఏం చేస్తుందండి? ఆ వీరంగము చూపిస్తుంది. వీరంగం రాగానే ఇక ఆమెకు ఉన్నటువంటి ప్రతాపం చూపించింది. ఒకసారిగా భర్తని తన గుప్పిట్లో పెట్టుకుంది. అప్పటి వరకు భర్త ఎలాగున్నాడో ఈమె పెళ్లి కూతురు అత్తారింటికి రాగానే ఇప్పుడు భర్త ఇలాగే ఉన్నాడు, కానీ వెనక నుంచి ఎలా చేస్తుంది? ఇదేంటి ఇలాగంటే
కీ తోలుబొమ్మ ఉంటుంది చూసారా, ఇలా కీ ఇస్తే అది ఏమంటుంది, టక్క 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 నడుతూ ఉంటుంది. ఇవ్వకపోతే ఆగిపోతుంది. మళ్ళీ ఆగిపోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, కీ ఇవ్వాలి. కీ ఇస్తే మళ్ళీ టక్క టక్క నడుస్తుంది. ఇలాగ అయిపోయింది అతను పరిస్థితి. ఇప్పుడు చెప్పాలా, ఉమ్రీ యొక్క కొడుకు పేరు చెప్పాలా. ఆహా, వెరీ గుడ్ రా, సూపర్. నువ్వు అక్కడ హాస్టల్లో ఉండి ఏం నేర్చుకుంటున్నావు, ఇది నేర్చుకుంటున్నావు, దేని స్తోత్రం. స్కూల్కి వెళ్ళి బైబిల్ నేర్చుకుంటున్నావా, వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగ ఉండాలా, బాగా గుర్తుపెట్టుకున్నా. మధ్య ఆదివారం తీసుకొచ్చి తెల్లి. ఎవరండి, ఆహాబ్. ఇప్పుడు ఆహాబ్ భార్య ఎవరు, యెజబెల్. యెజబెల్ యొక్క అర్థం ఏంటంటే పెంటమ్మ. అర్థం ఏంటండి మీకు స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే పెంటమ్మ. స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే పేడ, ఆవు పేడ ఉంటుంది, పేడ. అర్థం వచ్చేటట్టు పేరు అనమాట. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకని అంటే అసురాదేవికి, ఆ స్టోరీ మళ్ళీ వేరు. అసురాదేవికి వారు ఆరాధకులుగా ఉంటూ ఉంటారు. కొంతమందికి వాడికి ఆ పేరు పెడతా అచ్చురాదని చెప్పేసి ఏం పెడతారంటే, వీడికి ఏమైనా పెడతారండి, ఇలాంటి పేర్లే పెడతారు. నోకయ్య అని అండి, నోకరాజు గారు అలాగే పెడతారు కదా. ఈ పేరు పెడితే బాగుంటుంది మనవాడికని అలా పెడతారు, నోకయ్య అని. మీకు రాజు అని యాడ్ చేశారు, దేని స్తోత్రం. ఏమండి, ఏరయ్యని, ఎర్రాజు అని ఇలా పెడతా ఉంటారు. రాజే వీరుడు, మళ్ళా వీర్రాజు. మా నాన్నగారి పేరు వీర్రాజు. ఆన్లైన్ పెట్టలేదు, పెట్టండి పెట్టండి, లైన్లోకి వస్తారు, వాక్యం వింటాను చూస్తూ అంటారు, ఆసక్తి చూస్తా. పెట్టండి, మొబైల్ తీసుకుపెట్టండి. భలే గుర్తొచ్చారు వీర్రాజు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాజు యొక్క స్థితి మనం చూస్తున్నాం. 850 మంది బయలు ప్రవక్తలను తీసుకుని వచ్చి ఆ ఇశ్రాయేలు దేశంలో బయలుదేవతలకి పూజలు, బయలుదేవతలకి ఆరాధనలు, బయలుదేవతలకి విగ్రహాలు. అక్కడ అన్నీ కూడా ఇంకా బయలు సంబంధించినటువంటి స్తోత్రాలు, అవే ఆరాధనలు, అవే పూజలు, అవే యజ్ఞాలు, అవే తపస్సు జరుగుతాం. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంతా కూడా యెహోవా నామము చేత ఉచ్చరింపబడవలసినటువంటి స్థలములో ఎవరి గురించి ఉచ్చరింపబడుతుందండి, అసురాదేవి గురించినటువంటి పూజలు, ఆజ్ఞలు సంబంధించినటువంటి తపస్సులు, యాగాలు జరుగుతున్నాయి. ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈ మాటలు మీకు బైబిల్లో 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటాయి. ఇది 450 మంది ఏమో బయలుదేవతకి, 400 మందిని అసురాదేవికి ప్రవక్తగా ఆమె నియమించింది. చాలమ్మా, దేని స్తోత్రం. అంటే మీకు చెప్పేశాను కదా, మీకు చూసుకుంటారని రిఫరెన్స్ చెప్పాను అంతే. మళ్ళీ నేను చెప్పేది అబద్ధం అని అనుకోకూడదు కదా. మీరు అబద్ధం అని అనుకుంటే మళ్ళీ మా పాస్టర్ గారు చెప్తారు కానీ రిఫరెన్స్ చెప్పరు, ఆయనకి ఏదో నోటుకు వచ్చి చెప్పేస్తున్నారా అని అనుకోకూడదు మీరు. అందుకని దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు చదవమ్మా ఒక మాట. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు ఏం చేశారటండి, ఎప్పుడైతే పెంటం వచ్చిందో ఇజ్రాయేల్ అందరూ ఏం చేశారంట, యెహోవా యొక్క నిబంధనను త్రోసివేశారట. చదవండి. ఎవరు బలిపీఠాలని, యెహోవా యొక్క బలిపీఠాలను పడగొట్టేశారట. చదవమ్మా. ఎవరి చేత, ఏ ప్రవక్తలండి, ఖడ్గము చేత హతము చేసేసారట. చదవండి, అండర్లైన్ తర్వాత చేసుకుంది, చదివేయండి. చూడండి ఏం జరుగుతుంది, నిబంధన కొట్టివేయబడింది, ప్రవక్తలు నశించిపోతున్నారు, బలిపీఠములు కొట్టివేయబడ్డాయి. ఇలాంటి సందర్భంలో నేను ఒక్కడనే రోసము కలిగిన వాడిని నిలబడ్డానయా అని ఏలియా చెప్తున్నాడు. ఈ మాట దేవుడైనటువంటి యెహోవాతో ఏలియా చెప్తున్నాడు. ఏలియా చెప్తున్న మాట పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది, ఈ పెంటం వచ్చిన తర్వాత నిబంధన కొట్టివేయబడింది. ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి నిబంధన ఏమైపోయిందండి, కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. దేవుని కొరకే కట్టబడినటువంటి బలిపీఠాలు ఏమైనా పడగొట్టబడ్డాయి. దేవుని కొరకే నియమించబడినటువంటి ప్రవక్తలు ఏమైపోతున్నారు, హతమైపోతా ఉన్నారు. ఎందుకని 16వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, సమ్రోనులో ఏం చేశారటండి, బయలుకు చదవండి.
చూడండి, అక్కడ ఎవరి మందిరం ఉండాలండి? యెహోవా దేవుని మందిరం ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారట? బయలుకు ఆమె రాగానే సిస్టమ్ మార్చేసింది. అత్తవారింటికి రాగానే సిస్టమ్ మార్చేసింది. ఆ ఊరి నుంచి పట్టుకొచ్చిన అసురాదేవికి ఏం చేసిందండి? అక్కడ బలిపీఠము ఇంకా మందిరాన్ని కూడా కట్టేసింది. అర్థమవుతుందండి మీకు? ఈ కథ మీకు చాలా అవసరం. అసురాదేవికి మందిరాన్ని కట్టించేసింది, బలిపీఠాలు కట్టించేసింది. ఇక ఏంటో చదివాను కదా 19:14 ఏం చెప్పానండి? నిబంధనను త్రోసివేసింది. ఇంకా చెప్పానండి, ప్రవక్తలను హతం చేసింది, బలిపీఠాలను పడగొట్టేసింది. ఇక ఆహాబు అనేటువంటి రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? నా వైపు చూడండి. ఇప్పుడు ఎట్టా ఊపుతున్నాడు. ఎట్టా అంటే ఎలాగంటే నావేనా గంగరెద్దలాగా ఎవరన్నా మాట దేవునిస్తూ ఇలాగ ఊపుతున్నాడు. ఎవరు? పెంటమ్మ చెప్తున్న పనులన్నీ, అంటే భార్య చెప్తున్న పనులన్నిటికీ ఆహాబు ఏం చేస్తున్నాడండి? అప్పటి వరకు కొద్ది గొప్ప నాన్న భయమో, లేకపోతే ఇజ్రాయెల్ మన దేవుడు ఉన్నాడు రా బాబు అని భయమో ఎంతో కొంత ఉండేది. ఈవిడ వచ్చిన తర్వాత పూర్తిగా భయం అంతా పోయింది. ఇక ఇలాగ ఊపుతున్నాడు. అంటే ఏమంటారు? గంగిరెద్దులాగా ఊపడం మొదలెట్టాడు. ఊపుతూ ఉంటుంటే ఈమె యొక్క ఇష్టానికి అద్దు అదుపు లేదు, ఈమె యొక్క మాటకి హద్దు అదుపు లేదు. ఇక ఇజ్రాయెల్ దేశం అంతా కూడా విగ్రహారాధనతోనూ యెహోవాను విసర్జించినటువంటి ప్రజలుగా మార్చబడి వారు భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో పాపంలో పడిపోయినటువంటి సందర్భం ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం ఓటుని చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచనను వర్షమైనను పడదని. ప్రియ సహోదరుడా సహోదరి, ఏలియా ఒక్కసారిగా మరి రంగప్రవేశం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనండి? ఇశ్రాయేలు దేశం అంతా కూడా అసురాదేవి యొక్క దేవతల చేత, దేవాలయాల చేత, బలిపీఠాల చేత, విగ్రహారాధన చేత పోషింపబడుతున్నటువంటి అంతా కూడా నింపబడినటువంటి పరిస్థితుల మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా అండి? ఈ రాణి ఇశ్రాయేలు యొక్క ప్రవక్తలను హతమార్చేస్తున్నటువంటి క్రమంలో, ప్రవక్తలు అనేవారు లేకుండా చేస్తున్నటువంటి క్రమంలో, అంటే యెహోవా యొక్క ప్రవక్తల్ని లేకుండా హతము చేస్తున్నటువంటి రోజుల్లో, అరే యెహోవా మాట పట్టుకోవాలంటే, బైబిల్ పట్టుకోవాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరుడా ఏలియా రంగప్రవేశం చేశాడు. ఎలాంటి పరిస్థితులు అండి? యెహోవా నామము ఉచ్చరించడానికి కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితులు. మన దేశంలో సెక్యులరిజం బాగుంది కాబట్టి మీరు బైబిల్ పట్టుకుని వస్తున్నారు. ఇంత బాగున్నా కానీ కొంతమంది బైబిల్ పట్టుకుని రారనుకోండి. దేవుని స్తోత్రం. వాళ్ళని బట్టి ఏం ఉపయోగం లేదు. వాళ్ళని బట్టి ఏ విధమైన నో యూస్. అదే మీరు పాకిస్తాన్లో ఉంటే మందిరానికి పోరు, మాకు ఈ దేవుడు ఎవరు కూడా తెలియదని చెప్పేస్తారు. అలాంటి మహానుభావులు, అలాంటి మహానుభావులు పురుషులకి, స్త్రీలకి, మహాతల్లులు ఉంటా. బైబిల్ పట్టురాము, వాక్యం పట్టురాము. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను నడిచేటటువంటి మందిరాన్ని పౌలు ప్రస్తావిస్తాడు. ఏంటంటే మీరు నడిచే మందిరాలు అంటాడు మనల్ని. ఇంకొక అధ్యాయంలో చెప్తాడు, నాకు రిఫరెన్స్ గుర్తులేదు, మరొక అధ్యాయంలో చెప్తాడు, దేవుని ఆలయము కొరకే మీరు వాడబడుతున్నటువంటి ఇటుకలు మీరు అంటాడు. అంటే దేవుని మందిరానికి వాడబడేటువంటి ఇటుకలు అంటాం.
దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం వెళ్ళటంలో అండి, ఇటుకలు లేకుండా గోడ ఉంటుందండి, మనం లేకుండా కూడా ఏముండదండి, దేవుని మందిరము ఉండదు అని ప్రస్తావిస్తాడు ఎవరంటే పౌలు. అంతటి విశిష్టత కలిగిన మనం ఏం చేస్తామంటే, మనం క్రైస్తవుడిని, నేను క్రీస్తుని వెంబడిస్తున్న వాడిని అని ప్రకటించడానికి మనకి ఇష్టం ఉండదు. అవును కదా. నేను రిటర్న్ వస్తున్నప్పుడు, హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వస్తున్నప్పుడు నా పక్కన 2 పెద్దవాళ్ళు కూర్చున్నారు. వారు చాలా బొట్లు అవి పెట్టుకుని మార్వడీస్, చూడడానికి మార్వడీస్, కానీ వాళ్ళు ఇక్కడ వైజాగ్లో స్థిరపడిపోయిన దాన్ని బట్టి ఈ రెండింటి మిక్సింగ్ ఆంధ్ర మార్వడి టైప్లో ఉన్నారు. సరే ఇలా ఎవరో కూర్చొని పెద్దోళ్ళు కదని చెప్పి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసాం. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన నాకు ప్రస్తావన పెట్టాడు, మీరు వైజాగ్ వెళ్తున్నారు సార్ అని మొదలుపెట్టాడు ఆయన, పెద్ద ఆయన. నేను అసలు టైర్డ్ అయిపోయినాను, ఈ ఫ్లైట్లో ఇక్కడ గంట సేపు 55 నిమిషాలు శుభ్రం కునికేద్దాం అనుకున్నాను. అనుకునేవాడికి ఈయన మొదలెట్టాడు ఎవరు పెద్ద. ఈ పక్కన ఆవిడ పక్కన ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడంటే సారీ వాళ్ళ మిస్సెస్సే. ఈయన నా పక్కన ఉన్నాడు, ఆవిడ పక్కన ఆవిడ ఉంది, పెద్ద ఆవిడ, నా తల్లిదండ్రుల వయసు ఉంటారు. ఆవిడ పరిచయం చేశాడు, మా వైఫ్ కల్పన అని. నేను కుదురుండకుండా మా మిస్సెస్ని కూడా ముద్దుగా కల్పన అని పిలుస్తారండి ఇంటి దగ్గర అని చెప్పేసి నేను కలిపాను. అక్కడి నుంచి భలే కలిసి వచ్చింది, అసలు మీరు కోయించండి భలేగా అని అక్కడి నుంచి మొదలైపోయింది. ఇక్కడ మీ ఇద్దరు మాట్లాడుతూ మొదలెట్టాము, ఆవిడ నిద్రపోతుంది కొరకెట్టాము. ఈయన మాట్లాడట్లేదు, నా మాట్లాడట్లేదు, అలాగే ఎక్కడికో మీరేం చేస్తారండి, అలాగా పలానోడు తెలుసా, మీకు ఏం తెలుసా, ఇలా తెలుసా అని ఏదో మాటలు పెట్టే క్రమంలో నేను అతనికి ఏం చెప్తున్నాడు ఏంటంటే, వాళ్ళ ఇస్కాన్ మెంబర్స్లు అని చెప్పేసి, మీరు ఆ ఇస్కాన్కి వస్తారండి ఎప్పుడన్నా అలాగే. అప్పుడు క్లియర్గా చెప్పేసి, బాబు అవి నాకు పడవు, నేను క్రైస్తవండి, నేను క్రీస్తు రాయబారి, క్రీస్తు ప్రతినిధిని. కాబట్టి ఇంకా ఆ టాపిక్ వస్తుంది, ఏ టాపిక్ మాట్లాడాలి, జనరల్ టాపిక్ మాట్లాడాలి అని చెప్పి అతను ఆలోచన ఏంటి, నన్ను ఇస్కాన్ సభ్యుడిగా చేసేయాలి. అది అలా ఆలోచన. అంటే వాళ్ళ పరిచయమైన వాళ్ళని ఇస్కాన్ మెంబర్షిప్లోకి తీసుకెళ్తారు. తర్వాత మాట్లాడి, తర్వాత పరిచయాలు తీసుకొని మన ఫోన్ నెంబర్ తీసుకుని మన చేత 2-3 సార్లు మాట్లాడుకున్న తర్వాత, రండి మీకు ఇస్కాన్లో మంచిగా పూజలు అవుతాయి, ఆరాధన అవుతుంది, ఏ జరుగుతుంది, రండి కృష్ణుడిని ఆరాధిస్తే ఇంక మనకి గోపుకులు అని చెప్పి తీసుకెళ్తారు. ఏమే మెంబర్, అది వాళ్ళ పని. మన పని ఏం చేయాలా, ఉన్న వాళ్ళకి మనం కూడా అలాగే చేయాలి. సువార్త, దేవుని సువార్త, అది కాదురా బాబు, ఇది నచ్చిన, ఇది సత్యమని. ఓకే అండి. అక్కడతో అతను ఏమయ్యాడంటే, అతనిది ఆపాడు. అక్కడి నుంచి జనరల్ టాపిక్స్ వస్తూ, జనరల్ టాపిక్స్లో నుంచి నేను ప్రీచింగ్ చేస్తానండి, నేను పాస్టర్ని అని చెప్పేసి నా ఇదిలో చెప్పుకుంటూ, అతనికి మనకంటే కూడా వాక్యం ఎక్కువ తెలుసు, వాళ్ళకి మనకంటే ఎక్కువ చదువుతారు. ఎందుకని, ఇందులో ఏం తప్పులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ఆయన ఏదో చెప్పుకుని వస్తుంటే, సార్ మాట్లాడదామంటే అది మాట్లాడదాం, లేదు జనరల్ మాట్లాడదాం, మీరు చాలా అభిప్రాయం కలిగి ఉన్నారంటే, మీకు తెలిసింది వేరే అభిప్రాయంలో మీరు దాన్ని బురకెక్కించుకున్నారు. మీ పర్సెప్షన్ వేరు, నా పర్సెప్షన్ వేరు. మీరు ఏ పర్సెప్షన్తో చదివారో ఆ పర్సెప్షన్లోనే మీకు వాక్యం అర్థమవుతుంది. అలా కాదు, మంచి పర్సెప్షన్తో మీరు వాక్యం చదివితే మంచి పర్సెప్షన్తోనే మీకు వాక్యం అర్థమవుతుంది అని చెప్పి పాత నిబంధన గురించి కొత్త నిబంధన గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఖండించడం జరిగింది. దాంతో అతనికి అర్థమైపోయింది, ఇతడు పక్క కరుడు కట్టినటువంటి క్రైస్తవుడు. ఎవరండి? కరుడు కట్టిన ఉగ్రవాది కాదు, కరుడు కట్టిన క్రైస్తవుడు అని అర్థమయ్యి జనరల్ టాపిక్స్ మాట్లాడాడు. అతన్ని ఇంకా నా ప్రేమను చూపించడం కోసం వారు దిగిన తర్వాత వారి భార్యాభర్తలు ఇద్దరిని నా కారులో ఎక్కించుకొని, నేను ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేస్తాను. నా కారు ఉదయం వెళ్ళినప్పుడు, మార్నింగ్ వెళ్ళాం, ఈవినింగ్ వచ్చాం కదా, కారు అక్కడ పార్క్ చేశాను. కాబట్టి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయడానికి, నా ప్రేమను వ్యక్తం చేయడానికి వారిని ఆ కారులో కూర్చోబెట్టుకున్నాను. వారు రావడానికి, నిజానికి వారు ఎక్కడి నుంచో బరోడా నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళ సొంత ఊరు వెళ్ళి. వస్తున్నప్పుడు వారి లగేజ్ అన్నీ కూడా లగేజ్లో ఉంటాయి. నాకేమో సింగిల్గా ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్ళా, సింపుల్ బ్యాగ్ కూడా కాదు, నేను అక్కడికి వెళ్ళాం కదని షాపింగ్ చేశాం. సాదా మనం ఖాళీ చేసుకోవడం మనకు అలవాట్లే, ఎడగనే వెళ్తే ఖాళీ చేయించుకోవడం. ఆ బ్యాగ్ ఒకటే ఉంది. నేను వెంటనే తీసుకుని వచ్చేస్తుంటే, సార్ కొంచెం వెయిట్ చేస్తే వచ్చేస్తామండి అన్నాడు. నిజాన్ని నేను ఎక్కడో కూడా ఒక నిమిషం వెయిట్ చేయను, అసలు దిగామా ఫ్లైట్ తురుతురమని వచ్చేస్తూ ఉంటాం. అస్సలు నిలబడం, ఏదో మన కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు అన్నట్టుగానే వచ్చేస్తాం. నిజంగానే ఎదురు చూస్తారు. ఎవరో? నా భార్య, నా పిల్లలు. చూడండి, ఇంటికి రాగానే, యజమాని రాగానే కుక్క ఏం చేస్తుంది ఉంటుందండి, మంచి పెంపుడు కుక్క, గిరగలగలగ తోకాడి చుట్టూ అలా తిరిగేస్తారు నా పిల్లలు నా చుట్టూ. నా భార్య, నా పిల్లలంటే నా భార్య, నా పిల్లలు. ఆనందము
కోట్ల రూపాయలలో కూడా వెలకట్టలే. ఆ సంతోషము అంత సంతోషం, అంత అంత ఇదిగా చూస్తుంటే నేను ఎలా ఉండడం తెలియదు అంటుంది. అంటే నేను చిరాగ్గా టైర్డ్ అయిపోయి వస్తూ ఉంటాం కదా, అలా నాలో కూడా ఏముంటుంది, నాలో ప్రేమ ఉంటుంది, దానికోసమే కదా అంత ప్రయాసపడి వచ్చేస్తాం. అయినా కానీ సరే వీళ్ళకి నా ప్రేమను పంచాలని కొంతసేపు అక్కడ వెయిట్ చేసి, చాలాసేపు వెయిట్ చేసి, ఈలోగా నాకు తెలిసిన ఈ పి సతీష్ కుమార్, ఆయన నేను ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేశాను నిన్న. అంటే కిమ్స్ ఐకా అన్న మేనేజింగ్ డైరెక్టర్ తులసిరావు గారు, విశాఖ డైరీ తులసిరావు గారు మనవడు, అతను నేను చాలాసేపు ఎయిర్పోర్ట్లో కూర్చొని మాట్లాడుకున్నాం. కానీ ఫ్లైట్లో ఆయన ప్లేస్ వేరు, నా ప్లేస్ వేరు. మళ్ళీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఆయన కనబడకుండా వచ్చేసాను ముందు. కాకపోతే వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే మళ్ళీ ఆయన వచ్చి రా, నా కార్లో వెళ్ళిపోదాం. లేదు నా కారు ఉందండి. సరే మరి అయితే అంటే లేదండి నువ్వు పెద్దవాళ్ళు ఉన్నారండి. అరే నువ్వు అక్కడ వచ్చావు కదా, ఇంకెవరు ఉన్నారు అంటే లేదండి ఒకళ్ళు తగిలేదు ఫ్లైట్లో, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి అని అతను చెప్పడం జరిగింది. అలాగ వారి కోసం వెయిట్ చేసి వాళ్ళని తీసుకుని వాళ్ళ లగేజ్ అంతా నా కారులో పెట్టించి వాళ్ళ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గర లిఫ్ట్ దగ్గర దింపా. వారు నా ప్రేమను తెలుసుకోవాలని. మరొకసారి మీ ఇంటికి వస్తానండి, వాక్యం చెప్తానండి అని దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలండి, ప్రకటించేయాలి, క్రీస్తు ప్రేమను ప్రకటన చేయాలి. వారు అంతగా తాపత్రయపడుతున్నారు, మనం అంతకన్నా ఎక్కువ తాపత్రయపడాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇశ్రాయేలు దేశంలో యెహోవా మందిరం ఉండాలి. కానీ ఈ పెంటమ్మ ఏం తీసుకొచ్చిందండి, అసూరాదేవి దేవత యొక్క దేవాలయాన్ని తీసుకొచ్చింది. అసూరాదేవి దేవాలయాన్ని తీసుకొచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ పరిస్థితి అంతా ఒక్కసారిగా అపవిత్రమైపోయి దేశం అంతా కూడా, రాజ్యం అంతా కూడా అన్య దేవతల చేత, అన్య విగ్రహాల చేత, బలిపీఠాల చేత ఇదవుతూ ఉన్నప్పుడు అప్పుడు రంగప్రవేశం చేశాడు ఏలియా. ఏలియా రంగప్రవేశం చేయగానే ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా అండి, డైరెక్ట్గా రాజు దగ్గరికి పోయాడు. డైరెక్ట్గా రాజు దగ్గరికి పోయి రాజును ఆశీర్వదించడం కాదు, రాజా రాబోయే 3.5 సంవత్సరాలు ఏమవబోతుందంటే వర్షం పడదు, మంచు పడదు, వర్షం పడదు. ఎందుకు అంటే నీ దేశంలో నువ్వు పరిపాలించవలసినటువంటి ఈ దేశంలో ఏముందంటే విగ్రహారాధన, నిబంధన కొట్టివేశారు, ప్రవక్తలను మీరేం చేస్తున్నారు, హతమారుస్తున్నారు, మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత రాబోతోంది. దేవుని యొక్క ఉగ్రతను బట్టి దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం పడదు. ప్రియ సహోదరుడా ప్రకటన చేస్తున్నాడు. ఎవరి ముందో తెలుసా, రాజమందు. ఎవరండి ఇతను, తిస్బీయుడు అయినా ఏలియా. తిస్బీయుడు అంటే గలిలయ ప్రాంతంలో అడ్రస్ లేని ఊరు, అది అడ్రస్ లేని ఊరు, రిమోట్ కంట్రోల్ ఏరియా అంటారు. రిమోట్ కంట్రోల్ ఏరియా అంటే సిగ్నల్ కూడా రావు, అలాంటి ఒక మారుమూల ప్రాంతం గిస్బీ. గిలాదు కాపురస్తుల సంబంధి, గిలాదు చాలా ఫేమస్. అక్కడ ఏంటంటే గుగ్గులం దొరుకుతారు. ఈ గుగ్గులము మందులు వాడతారు, ఈ గుగ్గులము అనేకమైనటువంటి మెడిసిన్లో వాడుతూ ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంత వారసులు అందరూ కూడా ఈ గుగ్గులం కోసము గిలాదుకు వస్తారు. గిలాదు ఫేమస్. కానీ తిస్బీ అస్సలు రిమోట్ కంట్రోల్, అంటే రిమోట్ అంటే కనీసం సిగ్నల్ కూడా ఉండవు అలాంటి ప్రాంతం. చిన్న ఎక్కడో విసిరేసినటువంటి ఒక ఊరు. మా ఊరు పక్కన బంగారాయపేట అని ఉంటారు, అది ఎవడికి తెలియదు. మా ఊరు ఎవడికి తెలియదు, అలాంటిది బంగారాయపేట ఎవరికి తెలుస్తుందండి? ఏమన్నా నవీన్ గారు తెలుస్తుందా? ఎవరికి తెలీదు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళకి ఇక్కడ బంగారాయపేట ఉందన్న విషయమే తెలియదు. బంగారాయపేట అంటే తిస్బీ అలాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి డైరెక్ట్గా రాజుని అటాక్ చేస్తున్నాడు. రాజుని టార్గెట్ చేశాడు. చేస్తూ రాజుని ఆశీర్వదించడం కాదు, రాజుకు వార్నింగ్ ఇచ్చాడు. రాజుకు వార్నింగ్ ఇచ్చాడు. ఒక్కసారిగా ఎవరు ఉరకబడ్డారు? ఆహాబు కాదు, యెజబెల్ కాదు, ఎవరో దేవుడు ఉలికిపడ్డాడు. ఎవడు నా కోసం నిలబడుతున్నాడు? ఎవరబ్బా ఇతను? ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? నన్ను చూడండి, అందులో మీకు కనబడతాను. ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? ఎక్కడి నుంచి రంగప్రవేశం చేశాడు?
ఏ పరిస్థితులు కూడా వచ్చాడో, ఏ ఊరు నుంచి వచ్చాడో, ఎవరబ్బా నా కోసం నిలబడి నా పక్షంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టి ఎవరి మీద పడిందండి? ఏలియా మీద పడ్డాది. దేవుని యొక్క దృష్టిని ఆకర్షించిన వాడు ఎవరంటే ఏలియా. అంటున్నాడు, నేను ఒక్కడనే పౌరుషంగా నిలబడతా ఉన్నా, రాజు ఎదుట పౌరుషంగా నిలబడేవాడిని నేను ఆయన ప్రకటన చేస్తున్నాడు ఏలియా. అభిషేకం ఎలాగొచ్చింది కాదు, దేవుడి యొక్క దృష్టిని అతని వైపు ఆకర్షించుకునేలాగా చేయగలిగిన వాడు ఏలియా. నేటికి ఈ రోజుకి కూడా ఏదైనా ప్రవచనమో ఏదైనా సేవకుడు చెప్తున్నాడంటే ఇతడిలో ఏలియా ఆత్మ దూరింది. చివరికి యేసుక్రీస్తు వారిని కూడా ఏమనుకున్నారో తెలుసా? ఇతడు ఏలియా అని యూదులు, ఇజ్రాయేలులు నమ్మేటంత స్థాయికి ఏలియా వెళ్ళాడంటే, ఏలియాలో ఉన్నటువంటి ఆ పౌరుషమే దేవుని దృష్టిని ఆకర్షించే విధంగా చేసింది. అప్పుడు ఈ దేవుడు అంటున్నాడు, ఏలియా యు గో. ఎక్కడికి? కేతురు వాగ తిరిగిపో, అక్కడ నిన్ను నేను పోషిస్తా. ఏ వాగండి? గట్టిగా కేరీతు వాగు, అడిగి వెళ్ళిపో. ఈ మాట ఎవరికి నచ్చింది? దేవుడైన యెహోవాకు నచ్చింది. యెహోవా చెప్పలేదు. అహాబు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షం వస్తుందని యెహోవా చెప్పమంటే ఏలి చెప్పలా. పౌరుషము గలవాడే, జరుగుతున్నటువంటి విగ్రహారాధన, జరుగుతున్నటువంటి అతిక్రమము, జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి నియమములోని తొలగిపోయినటువంటి బ్రతుకులు చూసి పౌరుషముతోను రోషముతోను ఏలియా రగిలించబడి దేవుని పక్షంగా నేను నిలబడాలి అని పౌరుషం నిలబడితే ఈ మాట ఎవరికి నచ్చిందంటే దేవుడికి నచ్చింది. దేవుడు అంటున్నాడు, వెళ్ళిపో, అక్కడ ఉండు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, అక్కడ నువ్వు దాక్కో, అక్కడ నేను పోషిస్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పోషిస్తాను. కాకి చేత నీకు ఆహారం నేను పంపిస్తా, కాకి చేత నీకు ఆహారం నేను పంపిస్తానయ్యా. చూడండి, దేవుని కోసం నిలబడేవాడు, దేవుని కోసం పనిచేసేవాడు, దేవుని పక్షంగా పౌరుషము కలిగిన వాడు. రాజ్యమంతా కరువు వచ్చినా, రాజ్యమంతా క్షేమం వచ్చినా యాజకుడు అనేవాడు పోషింపబడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిస్సందేహముగా ఏ డోకలేరు. దేవుని కోసం నిలబడుతున్నటువంటి నా నమ్మకము, నా విశ్వాసం అదే. నేను ఖచ్చితంగా పోషింపబడతాను, ఖచ్చితంగా నిలబడగలుగుతున్నాం, ఖచ్చితంగా దేవుని యొక్క కృపను బట్టే ఆ పౌరుషంతో పనిచేస్తున్నాం. ఎంత అవిధేయతలు వచ్చినా, ఎంత మోసపు స్థితి వచ్చినా నిలబడగలుగుతున్నామంటే పౌరుషంతో, దేవుని పట్ల మాకున్నటువంటి పౌరుషం. ఏలియా పౌరుషంతో పనిచేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతటి ఆత్మ అంటే, ఎంతటి శక్తి అంటే, లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను గురించి చెప్పబడతా ఉంది. జకర్యా మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తూ ఉన్నాడు. దేవదూత జకర్యాకు దర్శనమిచ్చింది. ఇదిగో నీ భార్య గర్భవతి కాబోతా ఉంది, పుట్టబోయేవాడు దేని చేత నింపబడతాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీకు పుట్టబోయే కొడుకులో ఉండబోతా ఉంది. ఆ కొడుకు ఏం చేస్తాడో తెలుసా? తండ్రుల హృదయం పిల్లల వైపుకి, తల్లిదండ్రుల యొక్క హృదయం పిల్లల వైపుకి, అవిధేయతతో ఎవడైతే బ్రతుకుతూ ఉన్నాడో అవిధేయతతో బ్రతికే వారిని ఎవరి వైపు తిప్పుతాడటండి? నీతివంతుల వైపు తిప్పుతాడట. 3వది, ప్రభు కొరకు ఆయత్తపరచుబడే వారిని సిద్ధపరుస్తాడంట. ప్రభు కొరకు ఎవరైతే ఆయత్తపడుతున్నారో, వినండి నా మాట, ఇక ప్రభు కొరకు ఎవరైతే ఆయత్తపడుతున్నారో అతడు సిద్ధపరుస్తాడంట. ఈ మాట ఎవరి కోసం చెప్తున్నారో? దూత యోహాను కోసం చెప్తున్నారు. యోహాను ఎలా ఉండబోతున్నాడో, తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల వైపుకి, అవిధేయతగా అంటే కృతజ్ఞతాహీనులు, అవిధేయులు అంటే విధేయత లేనివారు, చేసిన మేలు మర్చిపోయేవారు, పొందిన ఉపకారం మర్చిపోయేవారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయేవారు, దేవుడు చేసిన మేలులు మర్చిపోయేవారు, పొందుకుని ఇది చూపించేవారు. ఏదే?
బ్యాక్, ఇది చూపించేవా. వీళ్ళు అవిధేయులు, పొందుకోనే చూపించేవాళ్ళు ఎవరండి? ఇలాంటి భగవాళ్ళందరినీ కూడా ఎవరి వైపు చూపిస్తాను? నీతిమంతుల వైపుకి యోహాను అనేవాడు తిప్పుతాడు. ఎందుకంటే వీళ్ళు వెధవలే. అవిధేయులు అందరూ కూడా ఎవరండి? వేదలు, పనికిమాలిన వేదలు. ఇంకొకసారి వాళ్ళకి ఆ ఒక్క మేలుతోనే అయిపోద్ది ఆశీర్వాదం, అక్కడ ఆగిపోద్ది, మరొక ఆశీర్వాదమే ఉండదు. ఎవడైతే విధేయత కనపరుస్తుంటాడో వాడు మేలు వెనక మేలు, మేలు దీవెన వెనక దీవెన, ఆశీర్వాదం వెనక ఆశీర్వాదం కలిగి ఉంటాడు. ఎవడైతే అవిధేయత పొందుకుంటాడో వాడు అక్కడతోనే ఆగిపోద్ది. అరే ఈ విషయంలోనే అవిధేయత చూపించడానికి వీడికి ఇంకెందుకు వాళ్ళ మేలు అన్నట్టు. మీరు చేస్తారా? మీరు చేయరుగా. ఇప్పుడు ఈ యోహాను ఏం చేస్తాడు? అవిధేయతని నీతిమంతుల వైపు తిప్పుతాడు. మూడవది ఏంటంటే, ఎవరైతే ప్రభు కొరకు ఆయత్తపడుతున్నారో వాళ్ళని గుర్తిస్తాడు. గుర్తించి ఏం చేస్తాడంట? సిద్ధపరుస్తాడంట. ఎవరు? యోహాను. అయితే ఈ పనులన్నీ కూడా దేన్ని బట్టి చేస్తారంటే, ఏలియా యొక్క ఆత్మను బట్టి, ఏలియా యొక్క శక్తిని బట్టి. ఏలియా ఏదైతే ఆత్మ విడిచిపెట్టిపోయాడో, ఎలీసాకు వచ్చినటువంటి ఆత్మ, రెండింతల ఆత్మ, యోహోకు వచ్చినటువంటి ఆత్మ, ఇప్పుడు యోహానులోకి వచ్చినటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే ఈ మూడు పనులు చేయిస్తూ ఉంటారు. ఏలియాకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఈ మూడు పనులను చేయిస్తూ ఉంటాడు. రోసమ్మ కలిగిన వాడే ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు నిలబడుతున్నాడు. అదే అధ్యాయం 19వ వచనంలో అంటాడు ఏంటంటే, ఎంతమంది అవిధేయులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎంతమంది మిగిలారంటే 7,000 మంది నీ కొరకు నిలబడేవారు మిగిలారయ్యా అంటాడు. ఎంతమంది అండి? ఏలియా ఇంకా ఎవరిని సిద్ధపరుస్తున్నాడండి ఇప్పుడు? 1 రాజుల 19వ అధ్యాయం 17వ వచనం, 14వ వచనం అమ్మా, ఎంత వచ్చిన 18వ వచనం చదువు. ఆయనను ఏలియాకి ఇంకెంతమంది మిగిలారు? రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా యెజబెలు యొక్క దేవతల వెంబడి, యెజబెలు యొక్క విగ్రహాల వెంబడి పోతూ ఉంటుంటే, ఏలియా కొరకు నిలబడినటువంటి వారు ఎంతమంది తెలుసా? 7,000 మంది. వీళ్ళే ప్రభువు కొరకు ఆయత్తపరచబడుతున్న వారు. వీరిని నేను సిద్ధపరచాలి అంటున్నాడు. ఎవరంటే ఏలియా. అదే ఆత్మను ఎవరు కలిగి ఉన్నారంటే యోహాను కలిగి ఉన్నాడంట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏలియాకి ఎవరు కూడా అభిషేకించలేదా? తానే అభిషిక్తుడిగా రుజువుపరుచుకుంటున్నాడు. తనకు తానే అభిషిక్తుడిగా రుజువుపరుచుకుంటున్నాడు. అడుగడుగున రోసమ గలవాడే పని చేస్తూనే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? తిస్బీ అనేటువంటి గ్రామం, అసలు మారుమూల ప్రాంతం. ఎందుకు? యెహోవాయే నా బలం. ఏలియాకి అర్థం ఏంటండి? యెహోవాయే నా బలం. తండ్రి పేరు తెలీదు, తల్లి పేరు తెలీదు, ఊరు పేరు తిస్బీ అనేటువంటి చిన్న గ్రామం. జననం ముందే మరణం లేదు. మరణము చూడని వారు బైబిల్లో ఇద్దరు. ఒకరు హానోకు, 2 ఏలియా మాత్రమే. మిగిలిన అందరూ ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు వారితో సహా అందరూ మరణం చూసిన వారే. హానోకుని దేవుడు ఏం చేశాడండి? తీసుకుని పోయాడు. హానోకు కమాన్ విత్ మీ. ఏలియా భయపడి తనకు పరిచర్యనికి ముగించేద్దాం అనుకున్న రోజుల్లో ఏలియాని యెజబెలు చేతికి మాత్రం కూడా చిక్కకుండా, ఏలియాని యెజబెలు చేతికి ఏ మాత్రము కూడా జల్లెడ పట్టేస్తా ఉంది. ఎక్కడ దొరుకుతాడు ఏలియాని? అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు ఏలియాని యెజబెలుకి చిక్కనివ్వలా. నా కోసం నిలబడేవాడు ఎలా ఉండాలా? రాజుగా, మహారాజుగా ఉండాలా, అభిషిక్తుడిగా ఉండాలా. యెజబెలు చేతికి చిక్కి నశించిపోయేవాడుగా ఉండకూడదు. కాబట్టి ఏలియాని నేను ఏం చేయాలా? ఉన్నపాటున నేను తీసుకుపోవాలా. అగ్ని రథముల మీదనే తీసుకెళ్లాలా. తేజోమయమైనటువంటి రథముల మీదనే తీసుకెళ్లాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏలియా పట్ల. అంటే ఏలియా ఎంతగా దేవునికి ఇష్టడిగా బ్రతకడం ఆలోచన చేయండి. దేవునికి ఎంత దగ్గరగా ఏలియా బ్రతకడం ఆలోచన చేయండి.
కష్టం వచ్చింది. దేవుడు అరే యెజబెల్ సంగతి చూసుకుందాంలే, నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను కదా, నేను ఉన్నాను కదా అని దేవుడు చాలా చెప్పే ప్రయత్నం చేశాడు ఏలియాకి. కానీ ఏలియా మనసు విరిగిపోయింది. 450 మందిని ప్రవక్తలని పోటీపడి 450 మంది ప్రవక్తలతో పోటీపడి దేవుడు ఉన్నాడని రుజువుపరిచినవాడు, నా దేవుడు సత్యమని రుజువుపరిచినవాడు, నా దేవుడు నిజమని రుజువుపరిచినవాడు. అవసరమైతే యెజబెల్ కోసం నిలబడి రుజువుపరచలేడా? కానీ మనసు ఇరిగిపోయింది ఏలియాకి, మనసు ఇరిగిపోయింది. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువా నాకు అలా మనసు ఇరిగిపోయే పరిస్థితి రావనివద్దు అని ప్రార్థన చేస్తుంటా. మనసుల యొక్క అవిధేయతను బట్టి, మనసుల యొక్క దుర్మార్గతను బట్టి, మనసుల యొక్క నడవడికను బట్టి నా మనసు విరిగిపోకుండా చూడు ప్రభువా అని ప్రార్థన చేస్తా. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకంటే క్రైస్తవంలో రోబరీస్ పెరిగిపోయినాయి. రోబరీస్ అంటే దోచుకోవడం పెరిగిపోయింది, లాక్కోవడం, పిక్కోవడం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సంఘముకు వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వదింపబడ్డావా లేదా అని ఒకసారి ప్రశ్న వేసుకో. ఇస్ దర్ ఎనీ బ్లెస్సింగ్ లేదా శాపమా? ఒకసారి ప్రశ్న వేసుకో. ఆశీర్వాదం ఉంటేనే రా ఇక్కడికి, ఆశీర్వాదం ఉంటేనే ఇక్కడికి రా. నీ దగ్గర దోసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆశీర్వాదం ఉందని ప్రకటన చేస్తూ ఉంటారు. నీ జీవితంలో ఆశీర్వాదము కనబడదు. నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం కనబడదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ సేవకుడు సైడ్లో కూర్చుంటే వీళ్ళు వెళ్ళి ఆ సేవకుడు పాదాలు ఇట్ట తాకుతూ దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మీ పాదాలు కడుగుతున్నాడు, మీ పాదాలు టచ్ చేస్తున్నాడు, మీ పాదాలకు పట్టిన ధూళిని కడిగి శుద్ధీకరణ చేస్తున్నాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఏలియా ఆత్మ కలిగినటువంటి సేవకులకు, ఏలియా ఆత్మ లేనటువంటి సేవకులకు వ్యత్యాసం అది. ప్రియ సోదరుడా సహోదరి, అర్థమవుతుందా అక్కమ్మ? అర్థమవుతుందా తమ్ముడా? దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రియ సహోదరుడా సహోదరి, ఏలియా అంటున్నాడు, రా నీ బలి పశువును కట్టెల మీద పెట్టావు, మీ బయలు ప్రవక్తలందరినీ పిలిపించు, పిలిపించు, కట్టెల మీద పేర్చో, నీకెంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, అన్య దేవత అంటున్నావో, అసూరదేవి అంటున్నావో, విగ్రహారాధన అంటున్నావో, ఎవరికి ప్రార్థన చేస్తావో నీ ఇష్టం, ప్రార్థన చేయి. నీ ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. నీకు అయిపోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత నాకు సమయం ఇవ్వు, అప్పుడు నేను నా దేవుడి కోసం ప్రార్థన చేస్తా. నువ్వు ఏ కట్టెలు నీ బలి పశువును పెట్టి ఏ కట్టెలు అయితే నువ్వు నిలబెట్టావో ఆ కట్టెలని నా దేవుడిని ప్రార్థించడం ద్వారా నేను వెలిగిస్తా. కమాన్, ఛాలెంజ్. ఇందా చెప్పాను కదా, ఇక్కడ ఆశీర్వాదం ఉన్నదంటేనే రా, ఆశీర్వాదం లేదని కూడా రావతో. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే రోగము నయమవుతేనే కదా మళ్ళీ ఒక్కసారి నువ్వు వెళ్తావు. అరే ఆ డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా రోగం నయం అవ్వట్లేదురా, మనం అక్కడికి వెళ్ళకూడదు అని ఏం చేయాలా? డాక్టర్ మార్చేస్తారు. కొన్ని ఎలా ఉంటాయి తెలుసా? మీకు తెలియని అజ్ఞానం ఏంటంటే, డాక్టర్లు, ఏ డాక్టర్ అయినా 99% డాక్టర్లు ఎవడో డబ్బుల కోసం కకృతి పడే 10% ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టి మీకు వచ్చిన రోగాన్ని స్టడీ చేస్తూ ప్రిస్క్రిప్షన్ 1 by 1 రాస్తూ ఉంటారు. మీకు ఏంటంటే ఫస్ట్ ట్యాబ్లెట్కి తగ్గిపోవాలి. మనకి నీకు వచ్చిన రోగం పూర్తిగా మూలాలతో సహా పెకిలించడం కోసం ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఇంకెప్పుడు నీకు రాకూడదు. అది ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయానుకో ఫస్ట్ రోజునే తగ్గిపోతుంది. నీకు వీడికంటే కూడా వీడు చాలా బాగా నచ్చుతాడు. ఎవడు? ఆర్ఎంపీ డాక్టర్. ఇతనేమో స్టడీ చేసి అది చేసి ఇది చేసి నీ యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్లో ఎక్కడో కూడా ఆ వ్యాధి తాలూకా లక్షణాలు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తారు? పాపం చాలా స్టడీ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతాం. ఇక్కడేమో మీలో పాపం అనేది మళ్ళా రాకుండా ఉండడం కోసం, పాపం అనేది మీలో మళ్ళా ఏలుబడి చేయకుండా ఉండడం కోసం
శాపం అనేది ఎంత మాత్రము కూడా మీ దరిదాపులకు రాకుండడం కోసము మీ వాక్యం అనేటువంటి ఈ అగ్నిలో మిమ్మల్ని కాల్చాలని, ప్రియ సహోదరుడా, వాక్యం అనేటువంటి అగ్నిలో కాల్చాలని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నం. మీకేమో ఇలా టాబ్లెట్ వేసి కానీ తగ్గిపోయేటటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కావాలా? ఈ పాపం మళ్ళా వస్తూ ఉంటుంది, మళ్ళా వస్తాను. నాకులాగా నిలబడేవాడు చూస్తే పాస్టర్లు మార్చేస్తుంటారు. సమరయ స్త్రీ మొగుళ్ళని మార్చింది. ఎంతమంది మొగుళ్ళు మార్చింది? 5 మొగుళ్ళు మార్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారండి? పాస్టర్లు మార్చేస్తుంటారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ మొగుడు అవునా కదా? మొగుడు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, పాస్టర్లు మార్చేస్తుంటారు. ఇక ఎప్పుడు మీ బ్రతుకుల్లో నిజమైనటువంటి క్రైస్తవం వస్తుంది? ఎప్పుడు మీ జీవితాల్లో నిజమైనటువంటి ఆత్మీయత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, నిలబడితే ఏలియా బయలు ప్రవక్తల పక్కన 450 మంది మొరపెట్టేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, జరుగుతుంది, యాగం జరిగిపోతుంది, అది జరిగిపోతుంది. పొద్దున్న సాయంత్రం వరకు ఇంకా అదే గొడవ. 1 రాజుల 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం చూస్తే యజ్ఞం అక్కడ కనబడుతుంటుంది. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం నుంచి కనబడతారు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. నా వైపు చూడండి, ఇక రిఫరెన్స్ రాసుకోండి. మీకు ఈ స్టోరీ తెలుసు కదా? ఏలియా అంటున్నాడు, పిలవంటారా? ఈ దారిలో ఉన్నాడేమో, పడుకున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, లేపంటారా మీ దేవుడిని, మీ దేవతని పిలవంటారా? నీళ్ళు జల్లంటారు ముఖం మీద, ఎత్తాడేమో. ఈ టైప్ ఎటకారం ఆడుతున్నాడు. ఎవరు? ఏలియా. అంటే నేను అన్న మాటలు అలా ఉండవు, కానీ ఇంచుమించు అలాగే అంటే హేళన చేస్తూ మాట్లాడాడు ఏలియా. అప్పటికి ఇంకా నా దేవుడు నిజమని రుజువు చేయబడినటువంటి సందర్భం లేదు. అంటే ముందే ఏలియా ఏం చేస్తున్నాడండి? వాళ్ళ దేవతలని, వారి దేవుళ్ళని ఏం చేస్తున్నాడంటే తక్కువ చేసి మాట్లాడాడు. పిలవంటారా? దారిలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, నిద్ర లేపంటారా, ఇంకా రాలేదు, వెలిగిస్తాడేమో చూడండిరా అని చెప్పి ఏలియా హేళన చేస్తున్నాడు వారిని. ఇంత హేళన చేసిన తర్వాత ఏలియా గనక పని జరిగించకపోతే ఎలాగ ఉంటుంది? వేసుకుంటారు ఈయన అంటారా? ఇప్పుడు దాకా ఎదకోవాలని చెప్పాడు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అన్నాడు, వాళ్ళ దేవుడు చేసేస్తాను అన్నాడు, ఇప్పుడు చూడరీడు అని చెప్పి ఒక్కడో ఎంతమంది నడిపించిన 450 మంది కలిసి మనవాడిని ఏం చేస్తారండి? మామూలుగా వేసుకోరు. ఇంకా రాణిగారి సపోర్ట్ ఉంది, రాజుగారి సపోర్ట్ ఉంది, మామూలుగా వేసుకుంటారండి. అయినా కానీ ముందుగానే ఏలియా ఏం చేశాడండి? హేళన చేసి వారి దేవుడు అసత్యమని రుజువుపరిచి, నా దేవుడు సత్యమని, నా దేవుడు నిజమైన దేవుడని రుజువుపరిచాడు. అది ఏలియాకు ఉన్నటువంటి శక్తి, అది ఏలియాకు ఉన్నటువంటి ఆత్మది. ఎంతటి ఆత్మ, ఎంతటి శక్తి కలిగినటువంటి ఏలియా తన అభిషేకంలో, ఆ అభిషేకంలో 2 పాలను ఎవరికి ఇస్తున్నాడండి? ఎలీసాకి ఇస్తున్నాడు. అంటే ఆయనలో ఏముందండి? ఆయన దగ్గర ఉంటేనే కదా ఇచ్చేది. నాకు ₹1,00,000 ఇమ్మని ఇందాక అన్నాను కదా, ₹1,00,000 కాదు, 10,000 ఇమ్మన్నాను అనుకోండి మా మనిషిని. ఆయన దగ్గర ఉంటే కదా మనకి ఇస్తాడా? అంటే ఇప్పుడు ఏలీయాలో ఉంటేనే కదా ఏలీసాకి ఇస్తాడు, ఏలియాలో ఉంటేనే కదా. కానీ ఏలియాకి ఎవరు అభిషేకించకుండానే తన యొక్క ఆత్మని ఎలా మార్చుకున్నాడంటే అభిషేక ఆత్మగా మార్చుకున్నాడు. ఎవరు కూడా ఆయనకి ఏ విధమైన శక్తిని ఇవ్వకుండానే అతడికి ఉన్నటువంటి శక్తిని అభిషేకపు శక్తిగా మార్చుకున్నాడు. ఇప్పుడు అది ఎలీసాకి అందిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం కొడదాం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏలియా అభిషేకపు శక్తి. ఇప్పుడు దేవుడు సత్యమని రుజువుపరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాజు ఏమయ్యాడంటే మేడ గది నుంచి ఇలా చూత్త కింద పడిపోయాడండి. ఈ రాజులకి ఒక పిచ్చి ఉంటుంది. ఏం పిచ్చి? దావీదు కూడా ఒక పిచ్చి ఉందండి. ఏం పిచ్చి చెప్పచ్చు, ఏం కాదు. మేడ గది నుంచి చూసి పక్కింటి వాళ్ళు ఎవరు స్నానం చేస్తున్నారు చూసి దౌర్భాగ్య బుద్ధి ఎవరికి? దావీదుకి. ఇలాంటి పిచ్చి రాజులకు చాలామందికి ఉంటూ ఉంటుంది. వీళ్ళకి ఇది ఒక వ్యామోహం. వీళ్ళని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఎవరు చేసే వాళ్ళు ఉండరు. ఈ ఆహాబు కూడా అట్టనే చూస్తూ ఉన్నాడు. మేడ గది మీద ఎట్ట తిరుగుతూ ఎట్ట చూస్తుంటే మేడ మీద కింద పడిపోయాడు. మేడ మీద కింద పడి నడి విరిగిపోయింది. మంచం ఎక్కేహాడు. మంచం ఎక్కితే మంచం నుంచి దిగుతలా. ఇప్పుడు ఏం చేయాలా? ఆహాబు వైద్యుడి దగ్గరికి పంపించాలనుకున్నారు. వైద్యుడి కాదు, ఎక్కడికి పంపిద్దాం అనుకున్నాడు? ఆడి దగ్గర దాసుని పిలిచి అంటాడు, ఎక్కడికి పోవాలా? 1 రాజుల 2వ అధ్యాయం
రిఫరెన్స్ చెప్పేస్తే మీరు నాకు సాయం చేస్తారేమని ఆశ. 2 రోజుల కింద ఒకటో వచనం నుండి చదవచ్చు, అక్కడ కనబడుతుంది. మర్చిపోయిన అహాబ్ కదా, అహజ్య. రెండవది, అహజ్య సముద్రంలో ఉన్న తన మేడ గద కిటికీల నుండి కింద పడి రోగి ఎక్రోను దేవతకు బెల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతున్నో లేదో విచారించుడని దూతలను పంపగా, ఈ అహజ్య ఎవరిని పంపిస్తున్నాడండి? తన దూతలను పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు? బయలుదేవ దగ్గర పంపిస్తున్నాడు. నిజానికి ఎవరి దగ్గర పంపించాలా? యెహోవా అంటే ఇజ్రాయేలు ఎవరి దగ్గర ఎవరిని పూజించాలండి? ఇజ్రాయేల్ ఏ దేవుడిని అడగాల? ఇజ్రాయేల్ ఎవరిని ప్రార్థన చేయాలి? యెహోవా దేవుడిని అడగాల. యెహోవా దేవుడి దగ్గర ప్రవక్త దగ్గరికి పోవాలి. యెహోవా దేవుడి యొక్క పాస్టర్ దగ్గరికి పోవాలా. మనకు జబ్బు వస్తే మనం ఆడిపోతాం. తిస్బీయుడు అనేటువంటి ఏలియా అన్నాడు, నువ్వు పోయి అడుగు, ఆడు వెళ్తున్నాడు, ఆడికి ఎదురుపోయి ఆడికి మాట చెప్పే. ఏంటా మాట? ఇక నీ మంచం నుంచి దిగవరానా మాట చెప్పే. ఏ మంచం మీద? ఇడు ఎక్కాడుగా మంచం, మేడకి కిటికీ కింద పడిపోయి నడు విరిగిపోయి మంచం ఎక్కాడు, రోగి అయిపోయాడు. ఇప్పుడు తగ్గుతుందో లేదో కూడా తెలియట్లేదు. ఇడికి తగ్గుతుందో లేదో కూడా తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమన్నాడు? అక్కడ పో, ఆ దేవత దగ్గరికి పో, అక్కడికి పోయి తగ్గుతుందో లేదని అడుగు అని చెప్పి పంపిస్తుంటే, ఈలోగానే దర్శనం ఎవరికి వచ్చింది? ఏలియాకి వచ్చి అంటున్నాడు, నువ్వు పోయి ఎవడైతే వెళ్తున్నాడు అని ఎదుర్కొని ఆడికి చెప్పే. ఏంటి? దిగిరావడం పక్కన పెట్టు, చత్తారో బాబు నువ్వు అన్నాడు. దిగిరావడం పక్కన పెట్టు, రోగం పోతా లేదు తర్వాత నువ్వు పోతావరా అని చెప్పాడు. అంటే అన్ని ఈడికి భయపెట్టు. ఎవడికి? ఏ దూతకి భయపడిపోయి అన్ని పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. రాజు దగ్గరికి పోయాడు. రాజా ఏరా వచ్చేసావు అంటే, రాజా వెళ్తున్నాను కానీ మధ్యలో వచ్చాడండి. ఆడు ఇలాగ చెప్పాడండి. ఏం చెప్పాడురా? అది చెప్తే బాగోదండి. అది చెప్పరా నాయన, ఏం చెప్పరా అంటే, కాదు కదండి, మీరు రోగం తగ్గదంట, మీరు మంచం మీద దిగరంట, మీరు పోతారంట అనే చెప్పాడు. ఉరి ఎవడరా చెప్పింది అన్నాడు. ఏమోనండి, ఒక ఎక్కుతున్నాడు. అడి ఎలాగున్నాడు రే? గొంగలు వేసుకుని ఉన్నాడండి. ఎలాగా? గంగల ధరించిన వాడుగా గడ్డ వేసుకుని బెకారాలాగా ఉన్నాడండి. ఊరి వాడు ఏలియరా బాబు. ఎవడండి వాడు? ఆడ ఆగున్నాడండి. వాడు ఎవడు? ఏలియానే. దైవజనుడు ఎలా ఉంటాడండి? ప్రియ సహోదరుడా సహోదరి, వ్రతవృత్తుడు ఎలా ఉంటాడండి? ఎస్ అంటే అలంకారప్రాయంగా ఉన్నాడు. సూటు బూటు వేసి రంగులు వేసుకోడు. ఎప్పుడు మేము ఎవడు మొగుడు చేసిన వాళ్ళు వేసుకుంటారు చూడాలి. అట్ట మేము వేసుకుంటుంటాం వైట్ బట్టలు. ఎప్పుడూనే పరిచర్యలో ఎప్పుడైనా వైట్ బట్టలు కాకుండా ఎప్పుడైనా ఇంకోటి ఏమైనా వేసుకోవడం చూసారా మీరు? మీ కనులారా ఎప్పుడైనా చూసారా? ఒక ఏదది కోతకాల పండుగ పక్కన పెడితే ఆ రోజు నేను పరిచర్య చేయను, అంటే అదొక పండగలా చేస్తాను. ఏమే ఏంటంటే తెల్లటి వస్త్రాలు అంటే ఒక అంటే మేమేమి ఆకర్షణగా మీకు కనబడకూడదు. మేము దేని ద్వారా మిమ్మల్ని ఆకర్షించాలంటే వాక్యం ద్వారా మిమ్మల్ని మేము ఆకర్షించాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఏం ధరించుకుంటుంటాడు? గొంగలు ధరించి గడ్డ వేసుకుని బెకారంలో ఉన్నాడు బాబు అంటే, ఉరి బాబు ఏలియరు నాయన అంటే వెళ్ళిపోయి ఎదుర్కొని వెళ్ళి తీసుకురా అంటాడు. తీసుకురా అంటే తీసుకురావడానికి ఎవరిని పంపిస్తాడో 50 మందితో పాటు ఒక నాయకుడిని పంపిస్తాడు. ఇలాంటి పట్టురండి రండి. ఈ 50 మంది ఈ నాయకుడు వచ్చి ఏలియా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారా? ఏమని మాట్లాడుతున్నారు చూడండి. చూడండి ప్రియులారా, ఈ 50 మంది వెళ్ళి ఈ పాపం ఏలి అక్కడ ఉన్నాడు, కొండ మీద కూర్చుని పాపం దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తుంటే ఈ పెద్ద పుడింగిలా పోయాడు. పుడింగిలాగా వెళ్ళిపోయి దిగిరా ఏలియా అన్నాడు. ఒరే నేను పూజించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అయితే అగ్ని వచ్చి నేను కాల్చేయాలన్నాడు. అగ్నికి వచ్చింది. 50 మంది ఆత్మైపోయారు. 50 మందితో ఈడు కూడా పోయాడు. ఆడికి ఎంతమంది అయ్యారు? 50 ఓడిపోయారు. ఊరు ఏం జరిగిందిరా అన్ని? మళ్ళీ రాజుకి వర్తమానం వస్తాయి. రాజు మళ్ళీ ఏం చేయాలా? ఊరు ఏం జరిగిందో తెలుసుకుని దాన్ని బట్టి చేయండి అనకుండా ఏం చేశాడండి? మళ్ళీ 50 మందిని మళ్ళీ పంపించాడు. ఆడిపోయేమంటున్నాడు. ఆడేది చెప్తున్నాడు, ఏలియా దిగిరమ్మ. ఏలియా చదువుదాం సార్, ఎక్కడ పోదాం? 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా దిగరమ్మ రాజు ఆజ్ఞాపించున్నాడు. చూడండి, పాస్టర్తో మాట్లాడవలసినటువంటి విధానము తెలియకపోయినా అది మీకు శాపమే. ఒక సేవకుడితో సరైన కోణంలో మీరు మాట్లాడకపోయినా అగ్ని మిమ్మల్ని దహించి వేస్తుంది.
ప్రియ సహోదరుడా సహోదరి, ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ దట్ ఒక సేవకుడితో చాలా గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడలేదు కాబట్టి ఏలియా ఆకాశమును నేను దింపాడు తెలుసా? అగ్నిని దింపాడు. ఏమన్నాడు? దైవజనుడు దిగో, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను తీసుకురమ్మని. ఏలియా ఏమన్నాడు తెలుసా? నేను దైవజనుడిని అయితే కనుక ఆకాశం నుండి ఈ మళ్ళీ ఒక 51 పోయారు. మొత్తం ఎరసి ఎంతమంది? 102 మంది పోయారు. ఎందుకని? కేవలము మర్యాద తెలియకపోవడం వల్ల, కేవలము క్రమశిక్షణ తెలియకపోవడం వల్ల, కేవలం ఒక దైవజనుడిని పిలవవలసిన రీతిలో పిలవకపోవడం వల్ల, దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని సరైన కోణంలో ఇవ్వకపోవడం వలన, అంటే ఒక దైవజనుడికి ఉండేటువంటి పౌరుషం ఎలాగుంటుందని ప్రకటన చేసిన వాడు ఎవరంటే ఏలియా. ఏలియా ఒక సేవకుడిని సరైన రీతిలో గౌరవించకపోతే సంభవించేది ఇదేరా అని చెప్పినటువంటి దైవజనుడిని గౌరవించకపోతే జరిగేది ఇదేరా అని ప్రకటన చేసిన వాడు ఎవరంటే ఏలియా. అప్పుడు 3వ వాడిని పంపించాడు. 3వ వాడితో కలిసి మళ్ళీ 50 మందిని పంపించాడు రాజు. ఇప్పుడు ఈ 3వ వాడికి ఏమొచ్చిందో తెలుసా? జ్ఞానం వచ్చేసింది, బుద్ధి వచ్చేసింది. ఏమంటున్నాడు తెలుసా? దైవజనుడా, మా ఏలియా ఎదుట మోకాల్లోనే నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమగా ఉండనేమో, చిత్తగించము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి శతాధిపతులను వాని 50 మందితో కూడా దహించను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనేమని మనవి చేయగా 3వ వాడు వెంటనే కళ్ళు తెరుచుకున్నాడు. నీకు ఆశీర్వాదం కాదు, శాపం వస్తుందంటే జరుగుతుంది ఏదో పొరపాటు. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. మీ ఇంటిలో శాపం వస్తుంది, ఎవరే బాబు ఇలా చేయండిరా, అలా బ్రతకండిరా, ఇలా చేయండిరా, అది చేయకండిరా, అది చేయండిరా అని హెచ్చరిస్తున్నాము, ప్రకటన చేస్తున్నాము, గద్దిస్తున్నాము, వార్నింగ్లు ఇస్తున్నాము. ఆయనను మీలో మార్పు రాకపోతే, ప్రియ సహోదరు, 3వ వరకు ఏమొచ్చిందండి? మార్పు పుష్కలంగా వచ్చేసింది. ఎదుటి వాడిని చూసి నేర్చుకోరా బాబు. వాడు పోయాడు, నువ్వు పోకుండా ఉండాలంటే నేర్చుకో. వాడు శపించబడినటువంటి జాబితాలో చేర్చబడ్డాడు, నువ్వు కూడా అలా ఉండకూడదంటే నువ్వు మార్చుకో. నీ నడవడిక మార్చుకో, నీ స్థితి మార్చుకో, నీ వెంబడిస్తున్న విధానం మార్చుకో, నీ వాక్యపు విధానం మార్చుకో, నీ నడవడిక మార్చుకో అని నేర్పిన వాడు ఎవరంటే ఏలియా. వాడు వెంటనే వచ్చి మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన 50 మంది యొక్క ప్రాణమును నీకు ఎలా ఉంచమంటున్నాడండి? ప్రియముగా అంటే ఇష్టమైనదిగా ఉంచురా బాబు, నీకు దండం పెడతాను ఆయన. వెనకాల ఇద్దరిని వేసేసావు కదా, 50 మంది 1 52 51 102 మందిని వేసేసావు, అట్ట వేసేకరా నీకు దండంరా నైనా అన్నాడు. వెంటనే దూత ఏలియాతో అంటుంది. అంటే దూత ఎప్పుడు కూడా ఎవరితో ఉంటుందండి? ఇక్కడ గమనించాలి, ఏలియాతో ఎప్పుడు కూడా దేవుని దూత నిలిచి ఉంటారు. ఒక దైవజనుడితో ఎప్పుడు కూడా దేవుని యొక్క దూత నడుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ దూత మమ్మల్ని హెచ్చరిస్తుంటుంది, ఈ దూత మమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది, ఈ దూత మమ్మల్ని ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ దూత మమ్మల్ని క్రమమైనటువంటి రీతిలో నడుచుకోవడానికి, అనునిత్యము మమ్మల్ని సరైన త్రోవలో పెట్టడానికి దూత మా పక్షంగా ఏం చేస్తుంటుందంటే పని చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఏ పొరపాటును కూడా తప్పు చేయకుండా ఈ దూత ఏం చేద్దండి? మమ్మల్ని నివారిస్తూ ఉంటారు. నేను ఒక బ్లెస్ చేయాలి, ఒక హైందవ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ బ్లెస్ చేయాలి. అందరూ అక్షింతలు అవి వేసి వారు పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. నాతో పాటు ఇంకొక దైవజనుడు వచ్చాడు, అతను కారులో వెళ్ళాం ఆ ఫంక్షన్కి. నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని నన్ను తీసుకెళ్ళిన ఒక వేరే చిన్నని కాదు దైవజనుడు. రండి మనం కూడా వెళ్ళి బ్లెస్ చేద్దాం రండి అంటే ఆ దైవజనుడు అన్నాడు, మనం వెళ్ళొద్దండి అన్నాడు. కొన్ని మనము మామూలుగా బ్లెస్ చేద్దామండి అన్నా. అంటే మనం అడిగి వెళ్ళిన తర్వాత అక్షంతలు వేయాలంటారు, అది మనం చేయకూడదు కదా అన్నా. సరే మనము మామూలుగా పాప మీద చేయి పెట్టి బ్లెస్ చేద్దాం, మన పద్ధతి వారికి నేర్పిద్దాం రండి అని చెప్తే వచ్చా. అడిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్లేట్ తీసుకొచ్చి అక్షంతలు ఇస్తా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఏమన్నామండి? గాడ్ బ్లెస్ యూ. ఈ దైవజనుడు కూడా గాడ్ బ్లెస్ యూ. వీళ్ళు నాకు తెలుసు, ఆయనకు తెలియదు, అయినా కానీ దైవజనుడు ఏం చేయడు? గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరుడా సహోదరి, ఎక్కడికి వెళ్ళినా దూత ఏం చేద్దండి?
ఒకవేళ నేను నా స్నేహితుని యొక్క స్నేహితుడే కదా అని చెప్పి నేను వెళ్ళి అక్షంతలు వేసేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ దూతను ఏం చేసినా కూడా దూతను పంపించి గుర్తు చేస్తాడు, పొరపాటు కూడా చేయడానికి వీలు లేకుండా, అవకాశం లేకుండా. అన్ని కోణాలు, అన్ని సందర్భంలో ప్రియ సహోదరుడు, సహోదరి, అన్ని విషయాల్లో దూత ఏం చేస్తుంటుందండి, దైవజనుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుని మొదటగా చెప్పాను కదా, అభిషిక్తుడు పని చేయడు. ఎవరు పని చేస్తాడంటే అతడిలో ఉన్న అభిషేకం పని చేస్తాడు. అభిషిక్తుడు ఒకసారి అభిషేకించబడిన తర్వాత అతడిలో ఉన్న అభిషేకం మాత్రమే పని చేస్తూ ఉంటుంది. అందుకని సౌలు మరణమును పలు పర్యాయములు తప్పించుకోగలిగాడు. సౌలు తన సొంత తెలివితేటలు బట్టి దావీదు నుంచి తప్పించుకోలేదు. ఏది తప్పించిందండి సౌలుని? అభిషేకం తప్పించింది. దావీదుని ఎవరు తప్పించారు? దావీదు యొక్క సొంత తెలివితేటలు బట్టి కాదు, దావీదులో ఇమిడినటువంటి అభిషేకము దావీదుని అనేక పర్యాయములు సౌలు చేతిలో నుండి తప్పించింది. అభిషేకం విడిచిపోయిన తర్వాత సంసోన్ని ఎవరు పట్టుకున్నారండి? ఫిలిష్తీయులు పట్టుకున్నారు. అభిషేకం విడిచిపోయిన తర్వాత సౌలుని ఎవరు పట్టుకున్నారండి? మోయాబీయులు పట్టుకున్నారు. అభిషేకం విడిచిపోయిన తర్వాత. కాబట్టి అభిషేకం విడిచిపోకుండా ఏమవ్వాలండి? కాపాడుకుంటూ ఉండాలి. అభిషేక పూర్ణుడు ఏలియా బదరి వృక్ష కింద పోయి ఒక చావు భయంతో, ప్రాణ భయంతో అల్లాడిపోతుంటుంటే దేవుడు అంటున్నాడు, ధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏలియా ఇంకా విసిగిపోయాడు, నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు. ప్రియ సహోదరుని, దైవజనుని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచకండి. మీ యొక్క క్రియలను బట్టి, మీ యొక్క శాస్త్రాలను బట్టి, మీ విధానాలను బట్టి అతడికి ఎప్పుడు కూడా క్షోభన తీసుకురావద్దాం. ఒక దైవజనుడు బాధపడితే దానివల్ల మీకు ప్రయోజనము లేదు, వాక్యం చెప్తుంది. ఒక దైవజనుడు మీకోసము చింతపడితే దానివల్ల మీకు ప్రయోజనము లే. కాబట్టి నీ దైవజనుడిని ఎప్పుడు కూడా నీ నడవడికని బట్టి, నీ పద్ధతిని బట్టి, నీ విధానాన్ని బట్టి నువ్వు ఎలాగుంచాలండి? సంతోషముగా ఉండే విధంగా చేయాలి. నీ దైవజనుడికి కావాల్సింది ఏంటి? నువ్వు తీసుకొచ్చే దశంభాగాలా? నీ దైవజనుడికి కావాల్సింది ఏంటి? నువ్వు తీసుకొచ్చే స్వీట్ బాక్స్లా? నీ దైవజనుడికి నీకు కావాల్సింది ఏంటి? నువ్వు పట్టుకొచ్చేటటువంటి కూరలా, బిర్యానీలా? కానే కాదు. నీ దైవజనుడికి కావాల్సింది నువ్వు టైంకి రావాలా, వాక్యంలో ఉండాలా, పాటలు పాడాలా, ఆరాధనలో ఉండాలా, వాక్యం వినాలా, ఆశీర్వాదంలో ఉండాలా. ఇది నీ దైవజనుడు కోరుకుంటున్నాడు. అలాగుంటే చాలు ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు నీ దైవజన్ని సంతోషపెట్టేవాడుగా ఉంటావు. కొంతమంది నటిస్తూ ఉంటారు, ఈ నటన వద్దు. కొంతమంది చూపించాలని ప్రయత్నం చేస్తారు, అలా చూపించొద్దు. నటన నిలబడదు, చూపించడం కూడా నిజముగా కలిగి ఉండు. నటన కొన్ని రోజులే ఉంటుంది, చూపించాలనుకున్నది ప్రతిసారి చూపించుకోవడానికి ఆశపడిపోవాలి. ఎందుకన్నా అనవసరంగా లేని దాన్ని చూపించడానికి ఆరాటపడిపోతుంటారు. ఆరాటపడిపోయి పాస్టర్ గారి దగ్గర మంచి భక్తురాలని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాక్యం కూడా తగిలిందండి చాలు. మహిమా దెయ్యాలు పారిపోతారు. దెయ్యాలు పారిపోయినట్టే ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఏలియాలాగా మీరు కూడా అభిషేకించబడిన వారే, నీ దైవజనుడు కూడా అభిషేకించబడిన వాడే. దీన్ని బట్టండి, కలిగి ఉన్న ఆత్మను బట్టి, కలిగి ఉన్న శక్తిని బట్టి. ఏలియా రోసము గలవాడై పనిచేస్తున్నాడు. ఆ రోసమే అతన్ని అభిషిక్తుడిగా మార్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మూడవడు వచ్చి ఏలియాని అడిగిన తర్వాత దూత అంటుంది, వెళ్ళి పో, పర్లేదు, ఏం కాదులే, నేను ఉంటాను, నీకు తోడుగా పో అన్నాడు. ఏలియా వెళ్ళి రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు అడుగుతున్నాడు, ఏంట్రా సంగతి అన్నాడు. నువ్వు పోతావరా అని చెప్పాడు. ఏమన్నాడండి? నువ్వు పోతావరా అని చెప్పాడు. పోయాడు. నువ్వు పోతావరా అని చెప్పాడు, పోయాడు. ఎక్కడ? 16వ వచనము, నువ్వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదు అని చెప్పను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు ఏమైపోయాడండి? చనిపోయాడంటే. దేని స్తోత్రం. కాబట్టి నీ సేవకుడి నోట ఏం రావాలా అంటే ఆశీర్వచనమే రావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అభిషేకము నువ్వు నిలుపుకోవాలా, నేను నిలుపుకోవాలా. నీవు విశ్వాసిగా అభిషిక్తుడవు, నేను కూడా సేవకుడిగా అభిషిక్తుడనే.
ఈ అభిషేకపు శక్తి ఏలియా నుంచి ఎలీసాకు వచ్చింది, ఎలీసా నుంచి యేహూకు వచ్చింది. కానీ ఏలియా తన యొక్క పౌరుషాన్ని బట్టి, దేవుడి పట్ల ఉన్నటువంటి మమకారాన్ని బట్టి, దేవుని పక్షంగా నిలబడాలంటే నిబంధనను బట్టి, దేవుడి కోసము ఎలాంటి కష్టమైన పని చేయాలనే తాపత్రయాన్ని బట్టి, దేవుని కోసమే ఆరాటపడాలనేటువంటి ఆ స్థితిని బట్టి ఓక్రమ్ OCARM అనేటువంటి బుక్లో రాయబడినటువంటి పేరు ఏమిటంటే, ఏలియా యొక్క తండ్రి పేరు సాదోకు. ఏం పేరండి? సాదోకు. ఈ సాదోకు అంటే లేవీయ వంశస్థులకు పెట్టేటువంటి పేర్లలో సాదోకు అనేటువంటి పేరు. లేవీలు అంటే ఎవరండి? యాజకులు. లేవీలు అంటే ఎవరండి? ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. లేవీలు అంటే ఎవరండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, దాని ప్రకారం బ్రతికేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఏలియా. తనలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, అంటే వాక్యాన్ని అతను ఎలా మార్చుకున్నాడంటే అభిషేకంగా మార్చుకున్నాడు. ఆకాశం నుండి అగ్ని రమ్మంటే అగ్ని వచ్చిందే. ఆకాశం నుండి మరణం చూడకుండా అగ్ని దిగి వచ్చి, అగ్ని రథములు దిగి వచ్చి అతన్ని ఆకాశంలో తీసుకుపోయింది. అతనిలో ఉన్న శక్తే, అతనిలో ఉన్నటువంటి ఆ రోషమే, అతనిలో ఉన్నటువంటి ఆవేశమే అతన్ని అభిషిక్తుడిగా మార్చింది. ఇప్పుడు యేసయ్యను రూపాంతరం గురించి చెప్పాలనుకున్నాడు. రాబోయే సిలువ పునరుద్ధానము గురించి, యేసు గురించి ముచ్చట పెట్టాలనుకున్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? ఏలియాను పంపించాడు. నువ్వు వెళ్ళి నీలో ఉన్న ఆత్మను బట్టి, నీలో ఉన్న శక్తిని బట్టి యేసును బలపరచు. నిమగ్నం లూకా సువార్తలో రాయబడి ఉంటుంది రూపాంతరం గురించి. ఏం రాశారండి? మరణ పునరుద్ధానం గురించి యేసు వారితో ఏలియా ముచ్చటిస్తున్నాడు. మైషన్, డోంట్ వరీ. ఆ మరణ పునరుద్ధాన సమయంలో నువ్వు ఎలా ఉండాలో, ఎలాంటి బలం పొందుకోవాలో, ఎలాంటి శక్తి పొందుకోవాలో, ఎలా ఆత్మ కలిగి ఉండాలో, ఎలా దాన్ని నిలబెట్టుకోవాలో, దానికోసం కడ వరకు ఎలా ప్రయాసపడాలో ముచ్చట అక్కడ జరుగుతోంది. ఆ ముచ్చట అక్కడ జరుగుతుంది. ఎవరిని పంపించాడండి ధైర్యపరచడానికి? ఏలియాని పంపించాడు. ఏలియాతో పాటు మోసే కూడా వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు చెప్పండి, ఏలియాకు వచ్చిన అభిషేకం ఎలాగొచ్చిందండి? దేవుని నుండి కాదు, అతనిలో ఉన్నటువంటి పౌరుషాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి వాక్యమును బట్టి, అతనిలో ఉన్నటువంటి దేవుని నియమమును బట్టి, అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క నిబంధనను బట్టి. నీలో ఉంటే నీవు కూడా అభిషిక్తుడివే. నీలో ఉంటే దేవుని వాక్యము నీవు అభిషిక్తుడివే. నీవు పౌరుషం కలిగిన వాడు పని చేస్తే నీవు అభిషిక్తుడివే. నీవు దేవుని వాక్యం కోసం ప్రాకులాడితే నువ్వు అభిషిక్తుడివే. నీవు దేవుని కొరకే ఆరాటపడేవాడిగా ఉంటే నువ్వు కూడా అభిషిక్తుడవే. దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పౌరుషం కలిగి పని చేస్తున్నాం, అందుకే వాడుకుంటున్నాడు. సిద్ధపరుస్తున్నాం, ఎవరైతే ఆయత్తపడుతున్నారో అందుకే దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని ఆత్మను బట్టి రెట్టింపు శక్తిని ఎప్పటికప్పుడు మేము కూడగట్టుకొని ప్రకటన చేస్తున్నాం. దేవుడు అందుకని వాడుకుంటున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, అభిషిక్తుడు జోలికి వచ్చిన వాడు ఏమవుతాడండి? ఆకాశపు అగ్ని చేత కొట్టివేయబడతాడు. అభిషిక్తుడి జోలికి పోకండి. అది నేనైనా మీరైనా. దేవుడు మిమ్మల్ని సకల సమృద్ధిలో ఉంచాలని ఆ ప్రభువుని బట్టి ప్రార్థన చేస్తూ ఈ వాక్యము ఇంకా కొనసాగింపు ఉంది. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడతాం. యెజబెలు యొక్క విగ్రహారాధనను తట్టుకోలేనటువంటి ఏలియా, నిబంధనను కొట్టివేయడం తట్టుకోలేనటువంటి ఏలియా, బలిపీఠములను కొట్టివేయట తట్టుకోలేనటువంటి ఏలియా, దేవుని యొక్క సన్నిధిని ఇజ్రాయెల్ దేశం నుండి తొలగించే ప్రయత్నము శాసనాలు జరుగుతున్న దాన్ని తట్టుకోలేనటువంటి ఏలియా తనకు తానుగా రోషము కలిగిన వాడే నిలబడ్డాడు. నీవు నీ దేవుడి కొరకు రోషము కలిగిన వాడవే నిలబడవు.
నీవు నీ దేవుని కొరకే అభిషిక్తుడిపై నిలబడవు. నీలో ఉన్న రోషమే నీకు అభిషేకంగా మార్చబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. నీలో ఉన్న వాక్యమే నీకు అభిషేకంగా మార్చబడడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. నీలో ఉన్నటువంటి ఆ తాపత్రయాన్ని దేవుడు అభిషేక పూర్ణుడిగా నేను చేస్తాడు. ప్రభా, అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి రోసము నాకు ఇవ్వు నాయనా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, ఏలియా ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో ప్రభా, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని అభిషేకము ద్వారా సింహాసనం మీద కూర్చుండబెట్టారు. ఇదిగో నేను తనలో ఉన్నటువంటి ఆ రోషము, పౌరుషాన్ని బట్టి ఏలియాని తిస్బీ అనేటువంటి చిన్న గ్రామం నుండి తీసుకొని ఇదిగో పరలోకము అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థలములకు అగ్ని రథముల చేత మీరు కొనిపోయి ఏలియా యొక్క ఆత్మను ఇప్పటికీ నేటికి సజీవముగా ఉంచారయ్యా. నేటికి ఇతడు ఏలియా ఆత్మ పొందుకున్నాడని యూదులు అంటూ ఉన్నారు. ఈనాటికి ఇజ్రాయేలు అంటూ ఉన్నారు, ఇతడు ఏలియా ఆత్మ కలిగిన వాడే అని ఈనాటికి అంటూ ఉన్నారు. ఏలియా యొక్క అభిషేకాన్ని నేటి తరం వరకు మీరు సజీవంగా ఉంచారో, రేపటి తరం వరకు మీరు సజీవంగా ఉంచుతున్నారో, అర్మగిద్యోను యుద్ధము వరకు ఏలియా యొక్క ఆత్మను అభిషేకపు ఆత్మగానే నిలబెడుతున్నారు. మేము కూడా పౌరుషము కలిగిన వారమే అభిషేకాన్ని నిలబెట్టుకునే కృప మాకు దయచేయండి. అభిషేకమై, అభిషేక పూర్ణమై నీ కొరకు పనిచేసేటటువంటి వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, నీ అభిషేకంతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.